ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, నాకు ఇటువంటి అనుగ్రహాన్ని కలిగించినటువంటి మన బంగారు స్వామికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అలాగే నాకు మరొక్కసారి సత్యం శివం సుందరం 5వ భాగాన్ని పఠనం చేసే అవకాశాన్ని కల్పించినటువంటి అహం సత్యబోధక అధినేత అయినటువంటి పూజ్యులు, ఆత్మీయ సోదరులు, నిరంతర కృషి వలరు అయినటువంటి శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మమ్మ గారికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ, ఒక తాటి మీద నడిపిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ ఆత్మీయ సోదరులు శ్రీమాన్ పిఎస్పాటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తితో, శ్రద్ధతో, క్రమశిక్షణతో, వినయ విధేయతతో నిర్వహిస్తున్నటువంటి చిరంజీవులు శ్రీమతి పద్మాబయ్యన, శ్రీ ఎం పార్థసారథి గారికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు ఆశీస్సులు అందించుకుంటూ, ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం. ఈరోజు శ్రీ జిఎన్ నరసింహమూర్తి గారు మనకి ఇంగ్లీషులో దానికి తెలుగు అనువాదం చేసినటువంటి సత్యం శివం సుందరం అనే మన 5వ భాగంలో మన పఠనం ప్రయాణం నడుస్తున్నది. ఇది నేను చదవబోయే ఈ పుస్తకం 2006లో ప్రథమ ముద్రణ. దీనికి ఇప్పుడు వచ్చే పుస్తకాలకి చాలా వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఈ చదివే వాళ్ళంతా కూడా రోజు కూడా ఈ బుక్ ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. అయితే ఇందులో ఇది 5వ చాప్టర్. మరి విశ్వవిద్యాలయ స్థాపనకు భగవానుడు ఎంచుకున్న ఉపకరణములు అని ఈ 5వ చాప్టర్లోది ఈరోజు నేను చదవబోయే అంశం. మొన్న మన పూజ్యులు సోదరులు శ్రీ కోటేశ్వరరావు గారు వారు పఠనం చేస్తూ శ్రీ కన్నల జోగారావు గారి గురించి, చక్రవర్తి గారి గురించి, స్వామి ఎంచుకున్న ఉపకరణాల్లో వారి గురించి తెలియజేశారు. ఒక్కసారి ఆ రెండు మనం ఒక్కసారి చెప్పుకొని తదుపరి అంశంలోకి వెళ్దాం. ఈరోజు ఇందులో నేను చదవబోయేది 172వ పేజీ అండి. అంతకు చాలా పేజీలు వెనక్కుంటాయి ఇప్పుడు వచ్చే పుస్తకాల్లో. అయితే జోగారావు గారి గురించి చెప్పారు, శ్రీ కన్నల జోగారావు గారు. వారి గురించి 1-2 విషయాలు చెప్తాను మీకు. ఆయన్ని ధవళేశ్వరంలో ఉండేవారు. పీడబ్ల్యూడీలో సివిల్ ఇంజనీర్గా చేసి ఈ బ్యారేజ్ కన్స్ట్రక్షన్స్కి వాటికి చాలా సేవలు చేసి పదవి బాధ్యతలు చేపట్టి తర్వాత మిలిటరీలోకి వెళ్ళి కన్నల్గా పదవి సేవలు అందించిన తర్వాత వారు పదవి అయిన తర్వాత కృష్ణ భక్తులైన స్వామి అంటే ఏంటి, స్వామి అంటే అసలు ఇలాంటివి ఆయనకి నచ్చేవి కదనమాట. అటువంటి కన్నల జోగారావు గారు స్నేహితుల సాంగత్యంలో కానివ్వండి, స్వామి దర్శనం చేసుకుని వారి స్వామి ఆ రూపాన్ని, ఆ సరళ సౌజన్యాన్ని, అటువంటి అద్భుతమైన సుందర రూపాన్ని, ఆయన తేజస్సుని చూసి ముగ్ధులైపోయారు జోగారావు గారు. అటువంటి కృష్ణ భక్తుడైన జోగారావు గారు స్వామి భక్తుడిగా మారిపోయి ఎంతో విశిష్టమైన సేవల్లో, విశ్వవిద్యాలయ ప్రాంగణాలు కట్టడంలో కానీ, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడంలో కానీ, అదేవిధంగా శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడంలో కూడా ప్రముఖ బాధ్యత వహించారు జోగారావు గారు. మనందరికీ తెలిసిన విషయమే. అంటే నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, స్వామిని చూస్తున్నాము, స్వామిని నమ్ముతున్నాము, స్వామి కానీ మనలో డైరెక్ట్గా వెళ్ళి చూసి అప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచో మేము స్వామిని చూస్తున్నాం అంటున్నాం, కానీ మనం దైవానికి పరీక్ష పెడతాం. నువ్వు దేవుడు అయితే నాకు ఈ పని చెయ్యి అని పరీక్ష పెడతాం. కానీ ఒక్కసారి చూసి స్వామిని తత్వం తెలుసుకొని వారితోటి వారే భగవంతుడిగా వారికి టోటల్ సరెండర్ అయిపోయిన వారండి ధన్యజీవులంతా కూడా. వాళ్ళకి ఇంకా నో క్వశ్చన్, టోటల్ సరెండర్.
అటువంటి వారిలో మన జోగారావు గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు కూడా స్వామి మీరు 1990లో అనౌన్స్ చేశారు స్వామి. 6 నెలలే టైం ఉంది స్వామి, మీరు ఏంటి 6 నెలల వరకు ఇలా ఉన్నారంటే, జోగారావు నువ్వేం భయపడకు, నువ్వేం సమస్యలు పెట్టకని చెప్పి 6 నెలల్లో పూర్తి చేసిన మరి మన బంగారు స్వామికి ఇటువంటి వారు అత్యంత సన్నిహిత కాకేమవుతారండి. అన్ని కట్టడాల్లో కూడా వారు ప్రముఖ పాత్ర, సివిల్ ఇంజనీర్గా ప్రముఖ పాత్ర వహించారు. తర్వాత అంశము తర్వాత ఉపకరణము శ్రీ చక్రవర్తి గారు. దాని గురించి మన సోదరులు చెప్పిన 2 విషయాలు తెలుసుకొని మనం నేర్చుకుని ఈరోజు దానికి వద్దాం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కుటుంబరావు గారు వచ్చి, స్వామి మిమ్మల్ని పూర్ణచంద్ర సభామండపం రమ్మని చెప్పారు అని శ్రీ చక్రవర్తి గారికి ఒక సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఆ దంపతులు ఇద్దరు శ్రీ కుటుంబరావు అండి. కుటుంబరావు గారు కూడా మీకు అందరికీ మనందరికీ తెలుసు, విన్నవాళ్ళవే. ఈ కుటుంబరావు గారి వెంట పూర్ణచంద్ర సభామండపానికి వెళ్ళారు. అక్కడ స్వామి విద్యార్థులు ప్రదర్శించబోతున్న ఒక నాటకమును పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళని చూసిన వెంటనే భగవాన్ బాబా చిరునవ్వు నవ్వుతూ ఆప్యాయంగా పలకరించి వేడి వేడి బూందీ లడ్డును సృష్టించి, ఎంత అద్భుతమండి, శ్రీ చక్రవర్తి చేతిలో పెట్టారు. భగవాన్ బాబా వారు శ్రీ చక్రవర్తితో ఆ రోజు నడిపిన నాటకంలోని అతి ముఖ్యమైన ఘట్టమును స్వామి పక్కనే పూర్ణచంద్ర సభా మండపంలో కూర్చున్న డాక్టర్ సూరి భగవంతం 1 సంవత్సరం తర్వాత శ్రీ చక్రవర్తి గారికి తెలియజేశారు. అంటే తర్వాత 1 సంవత్సరం తర్వాత భగవంతం గారు ఆ నాటకం గురించి శ్రీ చక్రవర్తి గారికి తెలియజేశారు. ఏంటంటే ఆ రోజు ఉదయం స్వామి సందేశమునకు బదులుగా శ్రీ చక్రవర్తి చెప్పిన సమాధానమును శ్రీ కుటుంబరావు వచ్చి స్వామికి నివేదించగా, ఆయన చక్రవర్తి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, నేనేమో అతన్ని వెళ్ళిపోమని చెబుతున్నాను. చూడండి, చక్రవర్తి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, నేనేమో అతన్ని వెళ్ళిపోమని చెప్తున్నాను. అయితే అతను కనుక ఈరోజు ఇక్కడే ఉంటే అతని జీవితం ఒక దిశగా మలుపు తిరుగుతుంది. అలా కాకుండా అతను వెళ్ళిపోతే అతని జీవితం వేరే ఒక మలుపు తిరుగుతుంది. అంటే ఆ రోజు కనుక ఆయన వెళ్ళిపోతే వేరేగా ఉండేవారు, లౌకికంగా ఉండేవారేమో. మరి ఉండిపోతానని టోటల్ సరెండర్ అయిపోయారు కదా, అందుకని ఆయన జీవితం ఈ విధంగా ఉందని వ్యాఖ్యానించడం జరిగింది. ఈరోజు 172వ పేజీ చదువుతున్నానండి. శ్రీ చక్రవర్తి ఈనాడు వెనుకకి తిరిగి ఒకసారి చూసుకుంటే తన జీవితం ఒక మలుపు తిరిగినందుకు ఆయన చాలా సంతోషించారు. కేవలం భగవాన్ బాబా వారి అనుగ్రహం వల్లనే తాను ఆ రోజు సరైన నిర్ణయం తీసుకోగలిగానని ఆయన ఇప్పటికీ అనుకుంటారు. అంటే ఆ రోజు కనుక ఆయన వెళ్ళిపోతే ఏమవుతారు, కానీ ఆ రోజు నేను ఇక్కడే ఉంటాను అన్న మాటకి ఈనాటికి కూడా గ్లోబల్ శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రశాంతి నిలయం ఇన్ఛార్జిగా సేవలు అందించారు. తర్వాత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సేవలు అందించారు. నేటికి కూడా శ్రీ చక్రవర్తి ఐఏఎస్ గారు ఎన్నో సేవలు అందిస్తూ వారే ప్రథమ ప్రశాంతి నిలయంలో ఏదైనా విశిష్ట కార్యక్రమం జరిగినప్పుడు జ్యోతి వెలిగించేది శ్రీ చక్రవర్తి గారే. మనం అందరం చూసే ఉన్నాం. అది స్వామి నిర్ణయం. ఆ నోటి మాట ఆ మాట్లాడడం కూడా స్వామి నిర్ణయమే. అసలు ఏదైనా స్వామి నిర్ణయమేనండి. ఏఎస్పి ఇన్ని రోజులు జరుగుతుందంటే కేవలము స్వామి నిర్ణయం. కానీ మరి మన ఎమ్మెల్యే గారి నిర్ణయమా? స్వామి ఆయన చేత చేయించాలని సంకల్పించుకున్నారు. ఆ నిర్ణయంతో ఇలా నిర్విరామంగా జరుగుతుందంటే స్వామి నిర్ణయిస్తారు, మన నిర్ణయం ఏం కాదు. ఈరోజు ఇది నేను చదవాలన్నా స్వామి నిర్ణయం. తర్వాత శ్రీ చక్రవర్తి చిన్నప్పటి నుండి వెంకటేశ్వర స్వామి భక్తుడు కావడం చేత చిన్నతనంలో తిరుమల కొండ ఎక్కి వెళ్ళేవారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే ఒక విషయం గుర్తుకొస్తుంది. ఎందుకంటే చాలామంది భక్తులు స్వామి దగ్గర చేరినవారు చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తులే. ముందు వెంకటేశ్వర స్వామి భక్తులు స్వామికి అత్యంత సన్నిధులు అయ్యారంటే స్వామి నడయాడే వెంకటేశ్వరుడు అనమాట. శ్రీ వెంకటేశ సాయీశ్వర తిరుమలై వాస సాయీశ్వర
సాయీశ్వర సత్య సాయీశ్వర బాలాజీ గోవింద సాయీశ్వర అని ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ తిరుపతిలో ఉంటే ఈ నడయాడే వెంకటేశ్వరుడు శ్రీ స్వామి మన బంగారు స్వామి కనుక ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడు చక్రవర్తి గారు తిరుపతి కొండ ఎక్కువ వెళ్ళేవారు. ఇప్పటికీ చాలా మంది పెడుతున్నారు. ఆ తర్వాత కూడా ఆయన తరచుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళేవారు. శ్రీ చక్రవర్తి అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ స్వామియే ఆయనకు స్వప్నంలో ఒక అద్భుతమైన దివ్యానుభూతిని ప్రసాదించారు. ప్రసాద నిలయంలో భగవాన్ బాబావారి ప్రథమ దర్శనం అయిన 1 సంవత్సరం తర్వాత ఆయనకు ఈ అనుభవం కలిగింది. ఆయనకి కళ ఆ స్వప్నానుభూతి చెప్తున్నారు ఆయన. ఆ స్వప్నానుభూతి ఈనాటికి ఆయన హృదయంలో ఒక అమూల్యమైన నిధి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రీ చక్రవర్తి ఆ స్వప్నమును గుర్తు చేసుకుంటూ అప్పుడు నేను తిరుమలలోని పవిత్రమైన గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహమునకు సమీపంలో నిల్చుని ఉన్నాను. ఇంతలో హఠాత్తుగా భగవాన్ బాబావారు ఆ విగ్రహం నుండి బయలువెడలి నా కేసి చూస్తూ చూడు నేను ఇక్కడ ఉన్నాను అని చెబుతూ మరలా ఆ స్వామి విగ్రహంలో కలిసిపోయారు. అందుకనే స్వామి సర్వదేవత అతీత స్వరూపుడు అంటున్నాం మనం. కృష్ణుడిగా దర్శనమిచ్చారు, రాముడిగా దర్శనమిచ్చారు, వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు. ఆయన ఇవ్వని దర్శనం లేదు. అలాగే మన చక్రవర్తి గారు కూడా ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహంలోంచి స్వామి బయటికి రావడం, మళ్ళీ అందులో కలిసిపోవడం, అంటే రెండూ నేనే అని తెలియచెప్పారనమాట. ఆ స్వప్నావస్థ నుండి నేను లేచేటప్పటికి ఆ కళ్ళలోంచి ఆయన బయటకు వచ్చేసరికి అలౌకికమైన ఆనందాబ్ది నాలో పొంగి పొరలింది. ఆ సమయంలో నాకు ప్రఖ్యాత ఆంగ్ల కవి షెల్లీ మాటలు. ఈ షెల్లీ అంటే పిబి షెల్లీ అండి. ఈయన ఇంగ్లీష్ పోయిట్ అనమాట. అద్భుతమైన బ్రహ్మాండమైన రచన చేసేవాడు. ముందు రాడికల్గా రాజకీయంగా ఉన్ననాళ్ళు కూడా ఈయన కీర్తి బయటికి రాలేదు. కానీ ఎప్పుడైతే ఎక్కువగా రొమాంటిక్ నాటకాలు అవన్నీ కూడా రచించేవాడు. మంచి రచయిత. ఆ పిబి షెల్లీ గారు రాసిన దాంట్లో విషయం ఈయన గుర్తుకొచ్చింది చక్రవర్తి గారికి. ఏమిటి ఆ మాటలు, షెల్లీ గారి మాటలు? వాజ్ ఇట్ ఏ డ్రీమ్ ఆర్ విజన్, వాజ్ ఇట్ ఏ డ్రీమ్ ఆర్ విజన్ అనే విషయం జ్ఞాపకం వచ్చింది. అంటే ఇది స్వప్నమా లేక సాక్షాత్కారమా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నిజమే కదండి, స్వప్నంలో స్వామి కనపడితే నిజంగా ఒప్పుకొని మనకి నిజంగా ఇది కళ నిజమా మనం అనుకుంటూ ఉంటాం కదా, ఇది కళ నిజమా అని ఒక్కోసారి కళ్ళలోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఆ చక్రవర్తి గారికి కూడా నిజంగా ఇది సాక్షాత్కారమా? అది సాక్షాత్కారమే, కళ కాదు చక్రవర్తి గారికి. శ్రీ చక్రవర్తి 1976వ సంవత్సరంలో అనంతపురం నుండి హైదరాబాదుకు రాష్ట్రమంతా విస్తరించబడిన పదవీ బాధ్యతలతో డైరెక్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అంటే మనకి తెలుసు, వస్త్రాలు తయారు చేసే కంపెనీస్కి టెక్స్టైల్స్గా ట్రాన్స్ఫర్ అయినప్పుడు వారం వారం ప్రశాంతి నిలయం వెళ్ళి భగవాన్ బాబావారి దర్శనం చేసుకునే అవకాశం ఇంకా లభ్యం కాదని చాలా బాధపడ్డారు. ట్రాన్స్ఫర్ కానీ ఆయన చాలా స్వామికి దూరం అయిపోతున్నాను అనుకుంటున్నారు. ఎందుకు అవుతారండి ఎవరు టోటల్ సార్ అంటే వాళ్ళు. ఆశ్రమానికి దగ్గరలోని మరి ఏదైనా స్థలానికి ట్రాన్స్ఫర్ కొరకు ప్రయత్నిద్దామా అనే ఆలోచనలో మనసులో ఒక్క క్షణం పాటు మెదిలినా ఆయన ఆ ఆలోచనను పక్కకు నెట్టి హైదరాబాద్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఆయన ఉద్దేశం ప్రభుత్వం ఎక్కడ ఏ పదవిలో పనిచేయమని ఆదేశించినా అక్కడ పనిచేయడమే. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదండి, చక్రవర్తి ఐఏఎస్ ఆఫీసర్. ఇక్కడ ఐఏఎస్ అంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది, మా సోదరులు రోజు చెప్తున్నారండి. నిజంగా ఐఏఎస్ చదవడం అంటే మాటలు కాదు. ఒక మెడిసిన్ కోట్లు పెట్టి కొనుక్కోవచ్చు, ఒక ఇంజనీరింగ్ కోట్లు పెట్టి కొనుక్కోవచ్చు, ఇంకే చదువులైనా కోట్లతో కొనవచ్చు. కానీ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ కానీ, ఐపీఎస్ ఇండియన్ పబ్లిక్ సర్వీస్ ఐపీఎస్ కానీ, ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్, ఈ చదువులు మాత్రం చాలా కష్టం అండి. నిజంగా పిల్లల్లో ఇప్పుడున్న జనరేషను వీళ్ళందరూ సోదరు చెప్పినట్టు ఐఏఎస్కి ప్రిపేర్ కావాలి. అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్గా వారి సోదరులు ఏ విధంగా వారు గర్వంగా చెప్పుకుంటారో
మనమంతా కూడా ఈ ఏఎస్పీలోకి వచ్చిన పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేప్పుడు వీళ్ళకి జనరల్ నాలెడ్జ్లో కూడా పరిజ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తానండి. మేము బాలికాస్ పిల్లలకి చెప్పేవాళ్ళం. అక్కడ ఐఏఎస్ సివిల్స్ అయిపోయి వీళ్ళు పరీక్షలు రాసి తర్వాత వైవా కండక్ట్ చేసే సమయంలో అక్కడ స్పాంటేనియస్గా సమాధానం చెప్పాలి. తర్వాత జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏంటంటే ఒక ఐఏఎస్ అయిన క్యాండిడేట్ని అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టీ కప్పుకి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది అని అడిగారు. అంటే మనం మామూలుగా రైట్ చేతి కుడి చేత్తో పట్టుకుంటే కుడి వైపు, ఎడం చేత్తో పట్టుకుంటే ఎడం వైపు, లేకపోతే అని ఈ విధంగా చెప్తున్నాం. కానీ అది అవుట్ సైడ్ ఉంటుంది అని చెప్పాలి. అటువంటి చిన్న అంత ఇంటెలిజెన్స్ ఉండాలండి ఐఏఎస్ ఆఫీసర్ అంటే. కాబట్టి పిల్లలంతా ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. స్వామి దయ. నిన్న మా సోదరులు కూడా అదే కోరుకున్నారు. అంత పెద్ద బ్రెయిన్ ఉండాలి. మన చక్రవర్తి గారు కూడా ఐఏఎస్ అని. మరి గవర్నమెంట్ ఎక్కడ పంపితే అక్కడికి వెళ్ళాలి కదా. మరి ప్రశాంతి నిలయానికి దగ్గరలోనే ట్రాన్స్ఫర్ కొరకు పెద్దామనే ఆలోచనతో ఒక్క క్షణం పాటు ఆలోచించారు. కానీ దాన్ని పక్కన పెట్టి హైదరాబాద్ వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. మరి ఆయన ఉద్దేశం ప్రభుత్వం ఎక్కడ ఏ పదవిలో పనిచేయమని ఆదేశించింది అక్కడ పనిచేయడమే. మరి వృత్తి బాధ్యత ముఖ్యం కదా. అందుకని ఆయన అదే తీసుకుని నాకు ఫలానా చోటు లేదా పదవి కావాలని కోరుకునే అధికారం తనకు లేదని ఆయన మనస్ఫూర్తిగా నమ్మారు. శ్రీ చక్రవర్తి హైదరాబాద్కు వెళ్లే ముందు ఆయనకు ఆయన భార్యకు ప్రశాంతి నిలయంలోనూ బృందావనంలోనూ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అవకాశం భగవాన్ బాబా కల్పించారు. చూడండి, ఈయన వృత్తి బాధ్యత సక్రమంగా చేశారు కాబట్టి, చేయాలనుకున్నారు కాబట్టి స్వామి ఎంత అవకాశం కల్పించారు. అంతేకాకుండా నాతో సన్నిహితంగా ఉండే అవకాశం తప్పిపోయిందని మీరు బాధపడవద్దు. ఇంతకు 10 రెట్లు సన్నిహితంగా ఉండే అవకాశం నేను మీకు కల్పిస్తాను అని భగవాన్ బాబా వారికి అభయం ఇచ్చారు. అనతి కాలంలోనే అది నిజమైంది. హైదరాబాదులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నెలకొల్పిన శ్రీ సత్యసాయి విద్యా విహార్ అనే స్కూల్ ఉన్నది. చుట్టూ కనుచూపు మేర దూరం వరకు అద్భుతమైన దృశ్యం కనబడే ఒక ఎత్తైన కొండ మీద నిర్మింపబడిన విశాలమైన భవనంలోని క్రింది అంతస్తులో ఈ స్కూల్ నడపబడుతోంది. శ్రీ సత్యసాయి విద్యా విహార్లో మన సాయి డివోటీస్ పిల్లలందరూ ఇప్పుడు కూడా చదువుకుంటున్నారండి ఆ స్కూల్. ఈ భవనంలోని మొదటి అంతస్తులో ఎవరు నివసించకపోవడం చేత ఖాళీగా ఉంది. ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్ మాస్టర్ మనకి తెలుగు ఇంగ్లీషు ఏది కూడా పూర్తిగా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అనమాట. ఆర్థిక శాస్త్రం ఎకనామిక్స్లో ఎంఏ మాస్టర్ డిగ్రీ తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి సోషల్ సర్వీస్లో డిప్లొమా చేసిన శ్రీ చక్రవర్తి భార్య శ్రీమతి సుధనం ఆ స్కూలుకు డైరెక్టర్ మరియు కరస్పాండెంట్గా నియమించి భగవాన్ బాబా ఆ దంపతులకు తమ అవతార కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించి ఆశీర్వదించారు. అందుకని మన పని మనం సక్రమంగా చేస్తే భగవంతుడికి మేము ఇంకా సన్నిహితంగా దగ్గరగా పెడతాం అన్నమాట. అంతేకాకుండా శ్రీ చక్రవర్తిని తన కుటుంబంలో ఆ భవనం మొదటి అంతస్తులో నివాసం ఉండమని చెప్పారు. అన్ని ఏర్పాటు చేశారు స్వామి. భగవాన్ బాబా వారు ఆ దంపతుల్ని పిలిచి ఇన్ని సంవత్సరాలు మీరు అద్దె ఇంట్లో ఉన్నారు, చూడండి ఆయన అంత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి కూడా అద్దె ఇంట్లో ఉన్నట్ట, ఇప్పటి నుండి మీరు మీ సొంత భవనంలో ఉండవచ్చు అని చెప్పినప్పుడు వారి హృదయాలు ఆర్ద్రమైపోయాయి. సొంత భవనం అన్నారండి, భగవంతుడి ఇచ్చిన ఇల్లు. ఆ సంవత్సరం భగవాన్ బాబా వారు 2 సార్లు హైదరాబాద్ వచ్చి ఆ భవనంలో వారితో కలిసి ఉన్నారు. శ్రీ చక్రవర్తి దంపతులు హైదరాబాదులో నివసించిన సమయంలో భగవాన్ బాబా వారు సర్వకాల సర్వావస్థల్లోనూ తమ ఇంట వెంట జంట కంట ఉండి తమను రక్షించి కాపాడుతున్నారనే అనుభూతికి నిదర్శనంగా వారికి ఎన్నో అద్భుతమైన అనుభవాలు కలిగాయి. నిజంగా స్వామి మనందరినీ కూడా ఇంట వెంట జంట ఉండి కాపాడుతున్నారు కాబట్టి మనమందరం కూడా ఈనాడు ఈ మాత్రంగా ఉండగలుగుతున్నామండి.
ఇది 100% సత్యము సత్యము సత్యము. ఒక చక్రవర్తినే కాదు, కోట్లాది మందిని కాపాడుతారండి స్వామి. శ్రీ చక్రవర్తి వాటిని భగవంతుని యొక్క సహజమైన దివ్యత్వమును ప్రస్ఫుటింపచేసే లీలలుగా భావిస్తారు. అయితే ఆ దంపతులు నెలకొకసారి తప్పకుండా బృందావనమో ప్రశాంతి నిలయమో వచ్చి భగవాన్ బాబా వారి దర్శనం చేసుకోవడం మాత్రం మానలేదు. మర్చిపోలేదండి భగవంతుడిని. ఏదైనా కొంత ఇచ్చేప్పటికి మనం భగవంతుని మర్చిపోతూ ఉంటాం, అలా మర్చిపోలేదు, వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. 1977వ సంవత్సరంలో శ్రీ చక్రవర్తి కొన్ని పునశ్చరణ తరగతులు అంటే ఓరియంటేషన్ కోర్స్ హాజరయ్యేందుకు ముసోరి వెళ్ళారు. ఒకరోజు రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఆయన బాత్రూములో స్పృహ తప్పి కింద పడిపోయారు. ఆ సమయంలో ఆయన కోర్సు ముగింపు సందర్భంగా ఒక విందుకు వెళ్ళవలసి ఉన్నది. అంటే కోర్సుకి వెళదాం అనుకున్నారు, ఒక విందుకు కూడా వెళ్ళాల్సి ఉంది. ఆ టైంలో ఆయన పెయింట్ అయిపోయిందనమాట, స్పృహ కోల్పోయారు. ఆయనకు స్పృహ వచ్చేటప్పటికి గడ్డ మీద చాలా నొప్పిగా ఉన్నట్లు కనిపించింది. ఎదురకుండా ఉన్న అద్దంలో చూసుకుంటే గడ్డ నిలువున చీలి ఎముక బయటకు పొడుచుకు వచ్చింది. అప్పుడు ఆయనను డెహ్రాడూన్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి గడ్డం పగిలిన చోట కుట్లు కుట్టి తల చుట్టూ బ్యాండేజీ చుట్టబెట్టారు. తనకు దెబ్బ తగిలిన విషయం తన భార్యకు తెలిస్తే ఆమె చాలా ఆందోళన చెందుతుందని ఆమెకు తెలుపలేదు. దెబ్బ తగిలిందని బోన్ బయటకు వచ్చేసింది అనమాట. అయినా కూడా ఆయన భార్యకు చెప్పకుండా ఉన్నారు. సరిగ్గా ఇక్కడ శ్రీ చక్రవర్తికి దెబ్బ తగిలిన సమయంలోనే అక్కడ హైదరాబాదులో ఆయన భార్య శ్రీమతి సుధా తన ఇంట్లో కుక్క పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఆమె మెడలోని మంగళసూత్రం తెగి కింద పడిపోయింది. చూడండి, మంగళసూత్రం తెగి పడిపోతే చాలా కంగారు పడిపోతారు కదా. అది స్త్రీమూర్తికి మాంగళ్యమే కదండి ప్రధానం. భర్త ఎటువంటి వాడైనా ఆ మాంగళ్యాన్ని కాపాడుకోవడం కోసమే కదా స్త్రీమూర్తి చేసే ప్రయత్నం అంతా. ఆవిడ కూడా చాలా తలడిల్లిపోయింది అనమాట. ఆ మంగళసూత్రం ఒక్కసారి ఎప్పుడైతే కింద పడిపోయిందో, దాంతో వెంటనే ఆమె తన భర్తకి ఏమైనా ఆపద సంభవించిందేమో అని భయపడిపోయింది, తెలిసిపోతుందండి. వెంటనే ఆమెకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తనకు తన భర్తకు కల్పించిన మొట్టమొదటి ఇంటర్వ్యూలో అభయం ఇచ్చిన సంగతి జ్ఞాపకం వచ్చింది. తన మనసులోని ఆందోళనను భగవాన్ బాబా వారికి తెలియజేయమని శ్రీ కుటుంబరావు గారిని కోరదామనుకుని ప్రశాంతి నిలయానికి ఒక ట్రంకాల్ బుక్ చేసింది. ఇప్పుడు వాళ్ళకి ట్రంకాలు తెలియండి, ఇమీడియట్ వెళ్ళిపోతాయి, సెల్ ఫోన్లు వచ్చాయి కదా. ఆ రోజుల్లో మనం ఆ టెలిఫోన్ ఆఫీస్కి ఒక కాల్ బుక్ చేసుకోవాలి, వాడు ఎప్పుడు ఇస్తే అప్పుడు మనకి ఆ కనెక్షన్ ఉంటుంది అనమాట. అలా ట్రంకాలు చేయడాలు, టెలిగ్రామ్ పంపడాలు ఆ రోజుల్లో ఉండేవి. స్వామికి కూడా ట్రంకాలే, స్వామికి కూడా టెలిగ్రామ్ పంపేవాళ్ళం. మేము కూడా టెలిగ్రామ్ పంపేవాళ్ళం స్వామికి. స్వామి సంతకం పెట్టి తీసుకునేవారు. ఆ ట్రంకాలు బుక్ చేసింది ఆవిడ. అది వెంటనే అది కనెక్ట్ అయిపోయింది స్వామికి. నేరుగా ప్రశాంతి నిలయానికి టెలిఫోన్లో మాట్లాడే ఎస్టీడీ సౌకర్యం లేదు కాబట్టి ట్రంకాలు చేయాల్సి వచ్చింది. తక్షణమే ఆమెకు టెలిఫోన్ కనెక్షన్ దొరికింది. ఒక్కోసారి గంట కూడా పెట్టేది ఆ రోజుల్లో ట్రంకాలకి. అది భగవంతుడితో మాట్లాడడానికి కదా, వెంటనే కనెక్షన్ దొరికింది. శ్రీ కుటుంబరావు అప్పుడే ఆ రోజుల్లో ఆఖరిసారిగా స్వామితో మాట్లాడడానికి వెళ్ళబోతున్నారు. ఈ సమయంలో ఆమె శ్రీ కుటుంబరావు గారు, అంటే ఆఖరిసారిగా అంటే పూర్తిగా కదండి, ఆ రోజు ఆఖరిసారి. ఆ సమయంలో ఆమె శ్రీ కుటుంబరావు గారితో మాట్లాడి తన మనస్సులో చెలరేగే భయాందోళనలను ఆయన చెప్పుకోగలిగింది. ఆయనతో శ్రీ కుటుంబరావు ఆమె చెప్పిన విషయాలను స్వామికి నివేదించారు. ఇది జరిగిన 1 గంటలోపుగా భగవాన్ బాబావారు ఆమెకు అభయమిస్తూ పంపిన నీవు కంగారు పడవద్దు, స్వామి ఎల్లప్పుడూ చక్రవర్తితో ఉన్నారు, ఆయన ఇంట వెంట జంట ఉన్నారు, ఆయనకి ఎటువంటి ఆపద సంభవించదు, నీవు ఎటువంటి ఆవిడ నిద్ర మాత్రలు మింగవలసిన అవసరం లేదు. అంటే భర్తకి ఏదో అయిపోయిందని చెప్పి భయపడి ఈవిడ ఇంకా చనిపోవడానికి కూడా సిద్ధమైపోయి నిద్ర మాత్రలు మింగేద్దాం అనుకుంది. దానికి స్వామి అందించిన సందేశం, నీ భర్తకి ఏమి కాదు, నువ్వు నిద్ర మాత్రలు మింగవలసిన అవసరం లేదు అనే సందేశం ఆవిడకి అందింది. అప్పుడు ఆవిడ మనసు కుదిరిపోయింది. శ్రీ చక్రవర్తి 2 రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాతనే ఆయనకు దెబ్బ తగిలిన సంగతి
ఆయన భార్యకు శ్రీమతి సూతకు తెలిసింది. వెంటనే వాళ్ళిద్దరూ తమ రక్షకుడైన భగవాన్ బాబా వారికి, మన రక్షకుడు కూడా, కృతజ్ఞతలు తెలుపుకోవడానికి బయలుదేరి వెళ్ళారు. శ్రీ చక్రవర్తికి ముసోరిలో ప్రమాదం జరిగిన మర్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్త శ్రీ సత్యమూర్తి హైదరాబాద్ నుండి ప్రశాంతి నిలయం వెళ్ళి భగవాన్ బాబా వారి దర్శనం చేసుకొని శ్రీమతి సుధ మనసులోని భయాందోళనను ఆయనకు తెలియజేశారు. అప్పుడు భగవాన్ బాబా ఆయనతో, ఆమె మంగళసూత్రం తెగి పడిపోయినప్పుడు ఆమె, ఇక్కడ గమనించండి, అది తెగిపోతే మనం కంగారు పడిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి తెగిపోయింది, కంగారు పడిపోయి నానావస్థలు చాలా భయపడిపోయి ఏడ్చేంత ప్రయత్నం చేస్తాం. అయితే ఆవిడ తెగినప్పుడు చక్రవర్తి గారిని కానీ, తన తల్లిని కానీ, లేక ఇతర బంధువులు కానీ పిలవలేదు. ఆమె ఆ సమయంలో ఆమె కేవలం స్వామిని మాత్రమే జ్ఞాపకం చేసుకొని ఆయనను ప్రార్థించింది. నిజమైన భక్తురాలంటే అలా ఉండాలి. అంతేగాని ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడిపోకుండా, స్వామి నువ్వే ఉన్నావు, ఏం చేస్తావు చెయ్యి, నీదే బాధ్యత అని కనుక ఆ భగవంతుడు మనకి గుర్తు రావాలి ముందు తెచ్చుకొని ఆయన ప్రార్థిస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. కానీ మనం మాయలో పడిపోతూ ఉంటాం. కాబట్టి ఈ మాయ నుంచి మనం బయటకు వచ్చేయాలన్నమాట. అందుకని ఆ నిజమైన భక్తురాలు ఎలా ఉండాలనేది ఆవిడ ఉదాహరణ ద్వారా మనం అంతా తెలుసుకోవాలి. 1978 సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకరోజు సాయంకాలం 4 గంటలకు బృందావనంలో శ్రీ చక్రవర్తి భగవాన్ బాబా వారిని కలిసి హైదరాబాద్కు విమానంలో తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరారు. అప్పుడు స్వామి, నీ ఫ్లైట్ ఎన్ని గంటలకు అని అడిగారు. స్వామి 4 గంటల 15 నిమిషాలకు అని ఆయన సమాధానం చెప్పాడు. భగవాన్ బాబా ఒక్క క్షణం పాటు ఆలోచించి, నీ కారు ఇక్కడ తీసుకురా అని చెప్పారు. అప్పుడు వాళ్ళు స్వామి చెప్పింది చేయడమే, ఇంకా తర్వాత మారు ప్రశ్న లేదు, నో క్వశ్చన్ అనమాట. శ్రీ చక్రవర్తి తన కారును మందిరం లోపలలోని పోర్టికో దగ్గర తీసుకొని రాగానే భగవాన్ బాబా వారు ఎక్కి కాలేజీ ఆడిటోరియం వద్దకు పోనిమ్మని ఆదేశించారు. అక్కడ భగవాన్ బాబా వారు శ్రీ చక్రవర్తితో కలిసి విద్యార్థులు చేస్తున్న ఒక నాటకం యొక్క రిహార్సల్ చూచారు. వారు మందిరాన్ని తిరిగి వచ్చేటప్పటికి 6 గంటలు అయిపోయింది. ఫ్లైట్ టైం అయిపోయిందండి. అంటే స్వామి నిర్ణయం ఎలా ఉంటుంది అంటే ఇలాంటి ఉదాహరణల ద్వారా మనకు తెలుస్తుంది. మామూలుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి, ప్రయాణం అయిపోవాలి అని ఆయన అనుకోలేదు పాపం, అనుకోలేదు. ఎందుకంటే స్వామి అంత గట్టిగానే అన్నారు కాబట్టి. కారు తీశారు, వెళ్ళారు. 6 గంటలు అయిపోయింది. ఇంకా ఆ రోజు ఫ్లైట్ ఎలాగో అందదు కాబట్టి రేపటికి తన ప్రయాణం వాయిదా వేసుకుందామని శ్రీ చక్రవర్తి అనుకుంటున్న సమయంలో భగవాన్ బాబా వారు ఆయనతో, ఇప్పుడు నీవు హైదరాబాద్కు వెళ్ళవచ్చు అని చెప్పారు. ఇదేంటి టైం అయిపోయాక వెళ్ళమంటున్నారండి, నిజంగా ఆశ్చర్యం కదా అంటే స్వామికి తెలుసు. తాను ఎయిర్పోర్ట్కి వెళ్ళే సమయానికి విమానం బయలుదేరిపోతుందని స్వామితో చెప్పడం శ్రీ చక్రవర్తికి ఇష్టం లేదు. ఎందుకంటే స్వామి వెళ్ళమన్నారంటే అక్కడ ఏదో చేసే ఉంచుతారు స్వామి, ఆయనకి ఈ విషయం చెప్పడానికి ఇష్టం లేదు. అందువలన ఆయన స్వామి ఆదేశం అనుసరించి ఎయిర్పోర్ట్ కారులో వెళ్ళారు. ఆయన అక్కడికి చేరుకునేటప్పటికి టైం 7 గంటలైంది. అప్పటికి ఫ్లైట్ టైం అయిపోయిందండి. ఫ్లైట్ టైం అయిపోయింది, ఇంకా దొరకదు అనుకున్నారు. కానీ ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళారు. అక్కడ ప్రయాణికులు వేచి ఉండే లౌంజ్లో ఈయన అడుగు పెట్టగానే కొన్ని అనివార్య కారణాల వలన హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ ఆలస్యమైందని, ఇప్పుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని, ప్రయాణికుల విమానంలోకి వెళ్ళి కూర్చోవచ్చని ఒక ప్రకటన వినపడింది. చూడండి ఎంత అద్భుతం, టైం అయిపోయిన ఫ్లైట్ కూడా ఆగింది. అలా సందర్భాలు చాలామందికి చాలా సమయంలో జరుగుతూ ఉంటాయి. మరొకసారి 1979 సంవత్సరంలో ఇటువంటి సంఘటనే జరిగింది. ఆ రోజున శ్రీ చక్రవర్తి స్వామి వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు స్వామి క్షేమంగా వెళ్ళి ఆనందంగా తిరిగిరా అని ఆశీర్వదించారు. ఇప్పటికి కూడా మనకి బయటకు వెళ్తున్నప్పుడు పూర్వం నుంచి కూడా మన పెద్దలు క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటూ ఉంటారు. లాభంగా రా అంటే ఏదో ధనరాశు కనక వస్తు వాహనాలు తీసుకున్నామని కాదు. ఎలా అయితే ఇంటి దగ్గర బయలుదేరి వెళ్ళావో ఎటువంటి ప్రమాదము జరగకుండా అలా తిరిగి రమ్మని మన పెద్దలు మన ఆశీర్వదించేవారండి. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు ఆనందంగా తిరిగిరా,
అంటే ముందేదో జరుగుతుందన్నమాట అని ఆశీర్వదించారు. శ్రీ చక్రవర్తి బెంగళూరు ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కారు. విమానం సరిగ్గా సమయానికి బయలుదేరింది. అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి విమానం చేరుకునేటప్పటికి చక్రాల వద్ద ఏదో సాంకేతిక లోపం వల్ల విమానం కిందకు దిగలేక గాలిలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది. 45 నిమిషాల తర్వాత కూడా విమానం చక్రాలలోని లోపం సరిదిద్దడానికి వీలుపడక విమానమును బలవంతంగా ఢిల్లీ ల్యాండింగ్ అనగా ఢిల్లీ ల్యాండింగ్ అంటే చక్రాల అవసరం లేకుండానే విమానం యొక్క బాడీ అనమాట, విమానం నేలపై ఆనేట్లు దింపడం. బెల్లీ ల్యాండింగ్ అంటే బెల్లి అంటే మనం మామూలుగా మనం బెల్లి అని చెప్పుకుంటాం కదా, అంటే చక్రాలు లేకుండా ఉన్న బాడీ నేలపై ఆనేట్లు దింపడం చేయించడానికి ఏర్పాట్లు జరగడంతో విమానంలోని ప్రయాణికులందరూ భయాందోళనతో నిండిపోయారు. కానీ శ్రీ చక్రవర్తి మాత్రం తనకేమీ పట్టనట్లు ఏదో పుస్తకం చదువుకుంటూ ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన తన ప్రభు సంరక్షకుడైన భగవాన్ బాబావారు తాను బృందావనం నుండి బయలుదేరే ముందు చెప్పిన అభయపూర్వకమైన మాటలు గుర్తు చేస్తున్నారు. ఏమిటవి? క్షేమంగా వెళ్ళి లాభంగా రాని ముందే భగవానుడు ఆశీర్వదించి పంపించారు కదా, ఇంకా ఆయనకు భయం ఎందుకు? చివరకు విమానాన్ని బలవంతంగా కిందకు దింపించే ఆఖరి క్షణంలో ఉన్నట్లుండి విమానం యొక్క చక్రాలు వాటంతరై బయటకు వచ్చి విమానం మామూలు పద్ధతిలో సురక్షితంగా కిందకు దిగింది. శ్రీ చక్రవర్తి భగవాన్ బాబా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ విమానం దిగి బయటకు వచ్చేటప్పటికి చుట్టూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు బారులు తీరి ఉండడం కనిపించింది. ఇదే మన తపోవనం చదువుకున్నాం. తపోవనం పారాయణలో ఆల్ రక్కర్ మహాశయుడు విమానం కూడా ఆ బయటకు 125 కిలోమీటర్లు బయటకు వెళ్ళేసరికి అక్కడ కారు మబ్బులు కమ్మడం, అక్కడ ఆగిపోవడం, అది కింద నుంచి మేడే అని మాట వినపడడం, కంట్రోల్ స్టేషన్కి ఎటువంటి కనెక్షన్ లేకపోవడం, ఆఖరికి వారు ఈ వాణి ఎలా చెప్తే అలాగా వాళ్ళు తిరగడం, కిందకి దిగడం, రక్షించడం, ఇదంతా స్వామి చేయించిన మెరుకలు మనకు ఒకసారి తప్పవనంలోది గుర్తుకొస్తుందన్నమాట. ఇలా ఎంతోమందిని స్వామిని విమానం ప్రమాదం నుంచి రక్షించారండి. అంతేకాదు, స్వామి భక్తులు ఒక విమానంలో ఉంటే ఆ విమానం అంతా కూడా, విమానంలో ఉన్న వాళ్ళంతా విమానమే కాదు, ఒక బస్సులో కానీ ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ఆ భగవన్నామచింతంతో మన భక్తులు ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళంతా కాపాడపడతారు. ఒక విమానం యాక్సిడెంట్ అయినప్పుడు స్వామి విమానం యాక్సిడెంట్ అయింది, అందరూ చనిపోయారంటే స్వామి ఒక మాట అంటారు. అందులో ఒక్కరైనా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ విమానంలో ఉన్న వాళ్ళంతా కూడా దొరుకుతారని స్వామి చెప్పడం జరుగుతుంది. అంటే కొరియన్ ఎయిర్ప్లేన్ ఓకే, అది ఈ విధంగా ఎన్నో విమాన సందర్భాలు కొన్ని సమయాభావం నాకు తక్కువ. మా సోదరులు ముందే 30 కూడా ఉన్నారు కాబట్టి నేను ఈ ఒక్క పేర చదివేసి ముగించేస్తానండి. 1980 సంవత్సరంలో శ్రీ చక్రవర్తి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో, అంటే IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో 20 సంవత్సరాలు పూర్తి చేసే వారికి నాటికి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీ పదవి నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయన మనస్సులో భగవంతుని ప్రభుత్వ సర్వీస్ ద్వారా సేవించుకోవడం కంటే పదవీ విరమణ చేసి, నిజమే కదండి, గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే లేనిపోయిన బాధ్యతలు వాళ్ళు ఇస్తారు, స్వామి పని స్వామి చూసుకుంటారు. కానీ మరి ఖచ్చితంగా పనిచేసే వాళ్ళకి క్రమశిక్షణతో పనిచేయాలి కాబట్టి ఆ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే చాలా కష్టం కాబట్టి పూర్తిగా సేవలో నిమగ్నం అవ్వాలంటే రిటైర్మెంట్ తీసుకొని ఆ పదవీ విరమణ చేసి నేరుగా స్వామిని సేవించుకుంటే బాగుంటుందని తీవ్రమైన కోరిక బయలుదేరింది. భగవాన్ బాబా వారికి తన ఆకాంక్ష అంటే ఆయన కోరికని తెలియచేసుకోగా ఆయన, నీవు IAS నుండి తొందరగా రిటైర్ అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నావు? నీవు ప్రభుత్వ సర్వీస్లో కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కూడా అంటే కాగలవు, అంటే ఇంకా ప్రమోషన్ వస్తుంది కదా, ఎందుకు నువ్వు రిటైర్ అవ్వాలనుకుంటున్నావు? ఆయన ఏమో స్వామి సేవ చేసుకుంటూ రిటైర్ అవ్వాలనుకున్నారు. అంతకు మించిన సేవ ఇంకేముందండి? అంతగా కావాలనుకుంటే రిటైర్ అయిన తర్వాత మీరు ఇక్కడికి రావచ్చు అని చెప్పారు. అప్పుడు శ్రీ చక్రవర్తి
స్వామి నిజమే కదా, ఎప్పుడో రిటైర్ అయ్యి చేద్దాంలే, ఇవాళ ఈ పుస్తక పఠనం నాకు ఇచ్చారు, ఇవాళ నాకు వద్దు, రేపు చదువుదాంలే అనుకుంటే రేపు మనకి ఏమైనా తెలుసా? రిటైర్ అయ్యాక మన ఒంట్లో ఒప్పుకుంటుందా? ఆ ఓపిక ఉండదు కాబట్టి కదా 60 ఏళ్ళకి రిటైర్మెంట్ పెట్టారు. కాబట్టి అప్పుడు ఈ చక్రవర్తి గారు చెప్తున్నారండి, స్వామి నా ఒంట్లో ఆరోగ్యం, శక్తి, ఉత్సాహం ఇంకా మిగిలి ఉండగానే నేను పరమాత్మను సేవించుకోవాలనుకుంటున్నాను. రిటైర్ అయిన తర్వాత నేను ఎంతవరకు స్వామి సేవ చేసుకోగలనో నాకు తెలియదు. నిజంగానండి, ఎప్పుడు చేద్దామంటే కాదు, అవకాశం వచ్చినప్పుడు కాలాన్ని, కాయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని వినయపూర్వకంగా స్వామికి నివేదించుకున్నారు. అయినప్పటికీ ఆ ధన్యజీవి యొక్క ఆతితో కూడిన ప్రార్థనను స్వామి వెంటనే అంగీకరించలేదు. బహుశా ఆ మానవ హృదయంలోని పవిత్ర స్వప్నము సఫలమై సాకారము దాల్చడానికి ఇంకా తీవ్రమైన తపస్సు అవసరమేమో అనుకున్నారు. దానికి స్వామి ఒప్పుకోలేదండి. మరి ఇంకా ఇంకా నేను ఇంకా సాధన చేయాలి, నాలో ఇంకా ఏదో మిగిలి ఉంది, అప్పుడు కానీ స్వామి ఒప్పుకోరు అని చెప్పి శ్రీ చక్రవర్తి గారు ఈరోజు దీంతో ముగించారండి. తర్వాత చదవబోయే వాళ్ళు 19 ఎట్టకేలకు 1981 సంవత్సరంలో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ అక్కడి నుంచి చదవలసిందిగా ప్రార్థిస్తూ, మరి ఆ చక్రవర్తి గారే నేటి శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్గా మరి ఆయన పదవి బాధ్యత చేపట్టారు. ఈ చక్రవర్తి గారు ప్రశాంతి నిలయం ఇన్ఛార్జిగా కూడా చేశారు. అలాగే ఎన్నో ఎన్నో క్రియాశీలక బాధ్యత నిర్వహించారు. వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు. ఒక అద్భుతమైన అదృష్టం ఏంటంటే శ్రీ చక్రవర్తి గారు చిన్న గ్రామమైన కొవ్వూరు, కొవ్వూరు చాలా చిన్న గ్రామం అండి, అక్కడ స్వామి ఒక మ్యూజిక్ కాలేజీ పెట్టారు. ఇందులో మనం చెప్పుకున్నాం, ఎల్లంటి రామకృష్ణ గారు వీళ్ళంతా చెప్పుకున్నాం కదా. ఆ ఎల్లంటి రామకృష్ణ గారు నాన్నగారు అనుమోలు వెంకటప్పయ్య గారు, వారు ఒక చిన్న భవనాన్ని ఇచ్చారు. ఇది ఒక మీకు ఒకటి చెప్పుంటాను. దానికి అక్కడ స్వామి ₹1,00,000 చెక్ ఇచ్చి సంగీత కళాశాల పెట్టమన్నారు. ఆ సంగీత కళాశాల నేటికి జరుగుతోంది. అయితే గొప్ప అదృష్టం ఏంటంటే ఎన్నో పెద్ద పెద్ద భవన సముదాయాలు, పెద్ద పెద్ద సిటీసు ఉన్న ఊళ్ళు కూడా వదిలిపెట్టి స్వామి కొవ్వూరు వచ్చి చిన్ని మందిరాన్ని ప్రారంభించడమే కాకుండా ఈ వీరంతా కూడా చక్రవర్తి గారు, రమణి గారు, వైస్ ప్రెసిడెంట్ రమణి గారు, నిమేష్ పాండ్య గారు, తర్వాత శ్రీనివాసన్ గారు, రత్నాకర్ గారు, ఇలాంటి ఎంతో మంది మహానుభావులు వచ్చి కొవ్వూరు వచ్చి చాలా పర్యాయాలు, మన అనిల్ కుమార్ గారు, ఆంజనేయ గారు, స్టేట్ ప్రెసిడెంట్స్ అంతా, వీరంతా వారు వస్తే వీరంతా ఉంటారు కదండి సిబ్బంది, వారంతా కూడా కొవ్వూరు రావడము, వారితో సన్నిహితంగా మేము మెలగడము, ఆ కొవ్వూరు సంగీత కళాశాలని వారిని దర్శించడము, స్వామి మాకు ఇచ్చిన ఆ మందిరాన్ని దర్శించడము, ఇవన్నీ కూడా జరిగాయండి. అందుకనే నాకు కొవ్వూరు అంటే నా జీవితంలో ఏమీ కోరిక లేదు, నాకు కొవ్వూరు అంటే చాలా ప్రాణం. సాక్షాత్తు ఆ నడయాడే వెంకటేశ్వరుడు సర్వదేవతా తీర్థ స్వరూపైన ఆ భగవానుడు ఇచ్చిన కొవ్వూరులోనే నా జీవితం గడిచింది. అటువంటి అద్భుతం భక్తికి ఈరోజు నాకు అవకాశం కలిగించిన మన బంగారు స్వామికి అనుగ్రహాన్ని కలిగించిన మన బంగారు స్వామికి హృదయపూర్వక నమస్సమాంజలితో పాటు కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ, నిజంగా నాకు ఈరోజు కొంచెం ఫీవర్ అండి. స్వామి చదవగలనంటే ఇందాక చెప్పాం కదా, ఈరోజు వదులుకుంటే మళ్ళీ వస్తుందో రాదో అని చదవడానికి ప్రారంభించాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి. నాకు ఈ అవకాశాన్ని కలిగించేటువంటి నా ఆత్మీయ సోదరులండి, నేను ఊరికే ఆత్మీయ అనట్లేదు, ఆత్మలోంచి వస్తుంది, ఇది హృదయాంతరాలలోంచి వస్తుంది. మా ఆత్మీయ సోదరులు శ్రీ పూజ్యులు మల్లె లక్ష్మీనారాయణ గారి దంపతులకి, అలాగే శ్రీ పూజ్యులు శ్రీ పిల్స్పాటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేసుకుంటూ, చక్కగా రికార్డింగ్ చేసి దీన్ని నిర్వహిస్తున్నటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ ఎం పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాభయ్యానికి, వారికి కూడా సాంకేతిక సహకారం అందిస్తున్న వారికి కూడా హృదయపూర్వక నమస్సమాంజలు ఆశీస్సులు అందిస్తూ, ఎంతో శ్రద్ధతోటి విన్న మీకు అందరికీ కూడా ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. టుడే వీ హావ్ టు డీల్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అండి. ఇందాక ఒక మాట వచ్చింది, రిటైర్ అయిన తర్వాత ఏం మిగులుతుంది? టైర్ అండి. టైర్ అంటే సైకిల్ టైర్ కాదు, అలసట అనమాట ఒంట్లో. 60 సంవత్సరాలు అంటే పూర్వకాలంలో 60 సంవత్సరాలు దాటితే అలసట ఉండేది. ఇప్పుడు చక్రవర్తి గారు 80-90 దగ్గర పడే నాకు అలసట లేదు. మరి
మనం అనుకుంటే అలసట లేకపోతే లేదు. ఇప్పుడు 87 సంవత్సరాలు దుబ్బరత్నం ఎలా పడుతోంది, 87 సంవత్సరాల విశ్వనాథరావు మనకంటే ఎలా బాగా పాడుతున్నారు. 20-30 సంవత్సరాల వాళ్ళే అలసట అయిపోయింది. దే ఆర్ బికమ్ టైర్డ్ బిఫోర్ 60 years old. జనరేషన్ లైక్ దట్, మనం ఏం చేయలేం. సో రిటైర్ అయ్యేదాకా షుడ్ నాట్ పోస్ట్పోన్. ఒంట్లో బాగలేదు, రేపు రేపు చదువుతా అని చెప్తే చాలా మంది ఉన్నారు వెయిటింగ్ చదవటానికి. వచ్చేసి విద్యా విహార అని ఒక మాట వచ్చిందండి. ఐఎమ్ సో లక్కీ. నేను చెన్నై వచ్చిన 3 సంవత్సరాల తర్వాత, అంటే చెన్నైలో 2016 సెప్టెంబర్ 1 నాడు చెన్నైకి వచ్చానండి. ఇక్కడ చెన్నైకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత 2019 సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖు నాడు సత్యసాయి విద్యా విహార్లో తెలంగాణ రాష్ట్రంలో గత 50 సంవత్సరాలు బట్టి బాల వికాస్ ఉద్యమానికి ఎనలేని సేవ చేసిన గురువులకి సన్మానం చేశారండి. ఐఎమ్ సో లక్కీ. ఆఫ్టర్ చెన్నై వచ్చిన 3 సంవత్సరాలు కూడా ఆ తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకుని ఐ వాజ్ రికమెండెడ్ యాజ్ ఎ బెస్ట్ గురువు అండి. 145 మందిలో నేను 6వ వ్యక్తిగా హెచ్జే దొర గారు, ఇంకా చాలా మంది పెద్దలు చేశారు. ఒక ఆయన అన్నాడు, మీకు సన్మానం చేయటం నా జీవితంలో అదృష్టం అన్నాడు. అలాంటి మాటలు అనిపించుకోవాలి మనం సన్మానం చేసి తక్కలు కొట్టుకోవడం కాదు. ఆ పెద్ద మహనీయుడు అన్నాడు, వంగి దండం పెట్టు, మీకు సన్మానం చేయటం నా అదృష్టం అన్నాడు. ఎందుకంటే గంగా పిడతలు అప్పుడే నా గురించి ఆల్రెడీ చెప్పేసింది. ఎవడన్నా 100 మంది బాల వికాస్ ఉద్యమంలో 100 మంది పిల్లలు చూస్తే చాలా గ్రేట్. ఐ హావ్ సీన్ మోర్ దాన్ 1000 చిల్డ్రన్ ఇన్ మై 30 years క్యారియర్. ఇదే మాట వేదిక మీద చెప్తే సభ మారు మోగిపోయింది. అందులో వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఇస్రో సైంటిస్ట్ సాంబమూర్తి పేరు చెప్తే ఇంకా తప్పట్లో మోగిపోయింది. నౌ మై డ్రీమ్ ఇస్ ఆల్ ద చిల్డ్రన్ దట్ ఆరాధ్య అండ్ మోక్షిత అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరికీ ఎలిజిబిలిటీ అండి. దే షుడ్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఒక చిన్న అంశం. ఇంకొక ముఖ్యమైన ఏంటంటే, ఆ రోజు సాయంత్రం పూట బాల వికాస్ గురువులను మాట్లాడమంటే ఐఎమ్ ద ఫస్ట్ స్పీకర్. ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న సంస్థాగతంగా అందరూ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ మన శశిబాల మేడం కూడా ఉన్నది. ఇంకా అంతే తలకాయని అందరూ చెప్పిన కదా 50 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాల పాటు బాల వికాస్ చేసిన 69లో బాల వికాస్ గురువులు కూడా ఉన్నారు. బట్ స్వామి గివెన్ ద ఫస్ట్ ఆఫ్. గంగాపెట్టల హస్బెండ్ గోపికృష్ణ గారు కూడా ఉన్నారు. I spoke first at సత్యసాయి విద్యా విహార్. స్వామితో మహనీయులు దాంట్లో ఒక విషయం చూసి టుడే ఐ హావ్ టు కవర్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. సో మెనీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ దేర్ టుడే. స్వామితో మహనీయుడు మాట ఏంటంటే, ఆ మాటకి వెళ్ళే ముందు స్వామి సందర్భం చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. నేనే వేదాలను, నేనే శాస్త్రాలను, నేనే పురాణాలను, నేనే దైవాన్ని. ఎవడో రచయిత చెప్పలా. ఈ మాటలన్నీ సాక్షాత్ స్వామి అండి. ఈ మాటలు మీకు అర్థమైతే వృధాగా వాదోపవాదాలతో ఖండన మండనాలలో మునిగి కాలయాపన చేయకుండా ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం. నేను ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు వీళ్ళు 30వ తారీఖు నేను సాయంత్రం చింపేస్తున్నా డేట్. చింపినప్పుడల్లా మా నాన్నగారు క్యాలెండర్ చింపుతుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. 30వ తారీఖు ఇవాళ పొద్దున్న చింపాలా, నేను సాయంత్రం చింపేస్తున్నా, 29 లేపేస్తున్నాను. చింపినప్పుడల్లా చాలా బాధగా ఉంది. అదే ఒక్కరోజు అయిపోయింది జీవితంలో, నేను చావుకి దగ్గర పడుతున్నానే. సాయంత్రం చింపినప్పుడల్లా అనుకుంటుంటాను. స్వామిని దర్శించిన మహనీయుల్లో ఈరోజు విరజానంద మహారాజు గురించి అండి. ఈ విరజానంద మహారాజు అనే ఉత్తమమైన సన్యాసి, గొప్ప విద్వాంసుడు కాశీలో ఉన్నాడు. కాశీలో చాలా ఘాట్లు ఉండే. ఐ డోంట్ వాంట్ గో. నాకు చాలా ఇంపార్టెంట్ టైం ఇవ్వండి. కాశీలో ఉన్న ఘాట్ల పేర్లు ఎవరంటే పెట్టండి, ఐ పోస్ట్ ఇన్ ద గ్రూప్. ఆయన గంగానది తీరంలోని దశాశ్వమేధ ఘాట్ సమీపంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఎవరైనా ఎక్సర్సైజ్ చేయొచ్చండి. నేను భగవద్గీత ఎక్సర్సైజ్ చెప్పాను. సీతలు పద్మావతి చేసింది, కోటేశ్వరరావు చాలా పర్ఫెక్ట్ గా చేశాను. ఎనీవన్ కెన్ డూ ఎక్సర్సైజ్. ఇది ప్రాపర్ యూటిలైజేషన్ అవుతాం. సార్కు పని లేకనే చేశారు పాపం, కూర్చొని ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాం మనం. ఆయనకు 108 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన నిజమైన తాపసి, యోగ్యుడు, జ్ఞాన సంపన్నుడు, వినమ్రుడు అనగానే ఒక సినిమా యాక్టర్ వినమ్రత అంటాడు. ఎవడండి? ఓ, నీకు బాగా నాలెడ్జ్ ఉంది, సినిమా నాలెడ్జ్. థ్యాంక్ యూ. ఉండాలి, అన్ని నాలెడ్జ్లు ఉండాలి నా దగ్గర. వినమ్రుడు, నిరాడంబరుడు. ఆయనకు ఎందరో శిష్యులు ఉన్నారు.
తన ఆశ్రమ సమీపంలో వారందరికీ కుటీరాలు ఏర్పరచాలని ఆయన ఉద్దేశం. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆయన భగవాన్ సత్యసాయి బాబా వారిని అవతరణ గురించి విన్నారు. బాబాను దర్శించాలనే ప్రగాఢమైన కాంక్షతో విరజానంద 1970 సంవత్సరంలో కొంతమంది అనుచరులతో వచ్చి ప్రశాంతి నిలయంలో 20 రోజులు గడిపారు. ఊహాతీతమైనవి, మాయామయమైన, భ్రమ కలిగించే కొన్ని లీలలను ఆయన చూశారు. బాబావారు విరజానంద పలుకరించలేదు, కనీసం ఆయన చూసినట్టు కూడా లేదు. అనుకుంటారు జనరల్గా, ఎవరైనా అంతే అనుకుంటాడు. ఈ స్వామి విజయశక్తులకు, ఐశ్వర్యవంతులకు మాత్రమే దైవము, అవతార పుత్రుట, ప్రేమ స్వరూపుట, ధనవంతులు పేదవాళ్ళు భేదపం ఉంటుందా? మనం కూడా మనలో చాలా మంది పైకి చెప్పరు కానీ అనుకుంటూనే ఉంటాం. పైకి చెప్తే ఏమైనా అనుకుంటారు తిరిగి కదా, చాలా మంది అనుకుంటారు మన సాయి ఆగ్రహిస్తున్న వాళ్ళు. కానీ ఈ బాబా విషయంలో అది నిజం కాదేమో. ఇక్కడికి వచ్చి 20 రోజులు గడిచిపోయాయి. మేము ఎవరేమో ఎక్కడి నుంచి వచ్చారేమో కూడా ఈయనకు తెలుసుకోలేదు. ఈయన ప్రేమస్వరూపుడు కానే కాదు అనుకున్నారు. ఎప్పటిగా స్వామి ఉదయం పాతాను అని బాబు, ఐఎమ్ టెల్లింగ్ ఫ్యాక్ట్. అంత తొందరగా స్వామి హృదయం కదలదు. సాయి అంటే పోయి అని చెప్తుంటారు ఎవరైనా, అంత తొందరగా స్వామి హృదయం కదలదండి. ఆయన కదిలించాలంటే లాట్ ఆఫ్ హీట్ ఈజ్ నీడెడ్. ఆ హీటే భక్తి, ప్రేమ. విరజానంద మహారాజ్ ఆయన అనుచరులు తిరిగి ఉత్తర భారతదేశం వెళ్ళటానికి బయలుదేరి ధర్మవరం చేరుకున్నారు. నేను చాలాసార్లు చెప్తాను, ఇది చాలా బాగుంటుంది సిచ్యువేషన్ అని. ప్రతి అక్షరం కూడా ఎంత బాగుంటుందో ఈ యొక్క అనుభవంలో. వారు ధర్మవరంలో ఒక సత్రంలో ఒక రాత్రి గడిపారు. ఒక గదిలో విరజానంద మహారాజా ఒక్కరే ఉన్నారు. రెండో గదిలో ఆయన అనుచరులు ఉన్నారు. ధర్మవరం రైల్వే స్టేషన్ మీకు తెలుసు కదా. కొంత రాత్రి గడిచిన తర్వాత ఒక అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చి వారికి సాష్టాంగ ప్రణామం చేసి, స్వామి, నేను భగవాన్ సత్యసాయి బాబా వారు పంపగా వచ్చాను, మీరు వెంటనే నాతో పాటు పుట్టపర్తి దయచేయాలి, సిద్ధపడండి అన్నాడు. విరజానంద మహారాజుకు కోపం వచ్చింది. ఆయనకి కదా మనకి కూడా వస్తుంది. నేను రాను, ఆయన ధనికులకే కానీ మా పోటీ వాడికి దేవుడు కాదు. తాను ప్రేమ స్వరూపుడు అని చెప్పుకోవటమే కానీ ఆయనకు ప్రేమే లేదు, దయ లేదు అన్నాడు. కానీ వచ్చిన వ్యక్తి పట్టుబట్టలేదు. ఈ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి. రామాయణాల క్యారెక్టర్ పెద్దగా ఈ వచ్చిన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ప్రాధేయపడ్డాడు, గడ్డం పట్టుకున్నాడు. ఏ విధంగా షిరిడి బాబా నానాన్ని తీసుకురాకపోతే నేనే రావడానికి ఆర్డర్ పక్కకి పిలిస్తే వస్తానా? నేను ఏమనుకున్నావు, పెద్ద ఉద్యోగిని, నేను ఆర్డీఓని, నాకు సంస్కృతం బాగా వచ్చు, అవన్నీ నాకు తెలియదు. మిమ్మల్ని బాబా ఎంతో గడ్డం పట్టుకు ప్రాధేయపడ్డాడు. ఇతను కూడా ప్రాధేయపడ్డాడు. మహారాజ్, భగవాన్ నాకు ఈ పని అప్పగించి పంపారు, మీరు నాతో రానిదే నేను ఇక్కడి నుంచి కదలను. బయట కారు ఉంది, నేను మిమ్మల్ని కారులో తీసుకుని వెళ్ళి తిరిగి కారులో ఇక్కడ దిగబెడతాను అన్నాడు. మరికొంత వాగ్వివాదం అయిన తర్వాత కారులో వెళ్ళి రావటం 2 గంటలు పనే కదా అని పుట్టపర్తి ప్రయాణానికి అంగీకరించారు విరజానంద. విరజానంద ప్రశాంత నిలయం చేరగానే భగవాన్ బాబా ఆయన మేడ మీద తన గదిలోకి పిలిపించారు. గదిలోకి ప్రవేశింపగానే విరజానంద మహారాజ్ భగవాన్ బాబా వారిని అనేక రకములుగా నిందిద్దామని అనుకున్నాను. మైండ్లో మంచి రిహార్సల్ అన్నమాట. మనకు కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఉంటాయి. ఎవడన్నా ఏదో మనకి దగా చేస్తే, మోసం చేస్తే వాళ్ళ దగ్గర పోతుంటే జర్నీ అంటే ఇదే ప్లాన్. నేను కూడా అలానే చేశాను సందర్భంలో. అక్కడ డబ్బులు తీసుకుని ఎగ్గొట్టిన వాడు వాళ్ళని కలవటానికి పోతున్నాను. తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరాను, 12 గంటలకు ఖమ్మంలో చేరుతాను. రైల్లో కూర్చొని చెప్పి మైండ్లో ఇదే ఆలోచన. ఇటువరకు ఇటువంటి తారసపడితే జీవితం. అటువంటి చేయకపోతే మీరంతా మహనీయులే. కానీ సత్యసాయి బాబా వారు సమ్మోహనం చేసే మందహాసం చూపిస్తూ, ముందు భోజనం చేద్దాం, ఆ తర్వాత మీరు మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేయవచ్చు అన్నారు. భోజనాలు అయ్యాయి.
విరజానంద ఎదురుగా ఆచరణయ్యారు సత్యసాయి బాబా వారు. అప్పుడు భగవాన్ బాబా తమ అరచేతిని విరజానందకు చూపించారు. ఆ దివ్యహస్తంలో కనిపించిన దృశ్యాలు చూసి విరజానంద ఆశ్చర్యంతో పాటు భయకంపితులయ్యారు. ఆయనకి ముచ్చెమట్లు పట్టాయి. అందులో తన ఆశ్రమం కనిపించింది, శిష్య బృందం కనిపించింది. అప్పుడు బాబా, నీకు నీ ఆశ్రమం మీద ఇందాక చివరిలో ఆపేసింది. నేను ఎక్కడికి వస్తానంటే అంత తొందరగా ఐఏఎస్ ఎందుకు, నువ్వు చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఎవడు వదులుకుంటాడండి? ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాడు. రిటైర్ అయిన తర్వాత కూడా ఎందుకంటే క్యాపబుల్ అండి, నేను చేసుకోవద్దు అంటలేదు, మనం కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో దే ఆర్ గెటింగ్ పోస్టులు అండి. మా తమ్ముడు కూడా వచ్చింది పోస్ట్. అటువంటిది నీకు మంచిగా హోదా వస్తుంది, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఎవడు వదులుకుంటాడండి? చివరి ఒక మాట చెప్తుంది, ఇంకా ఇంకా తపస్సు చేయాలేమో అని ఒక మాట చెప్పి వదిలేసింది అక్కడికి. ఆ పేర కంటిన్యూ చేస్తూనే అనుకున్నాను. నీకు నీ ఆశ్రమం మీద, శిష్యుల మీద ఎక్కువ ఆసక్తి ఉన్నది. అది మోహమే తప్ప ప్రేమ కాదు. నేనేమన్నాను, యూఆర్ ఆల్ ఇన్సెక్యూర్, బట్ ఇన్సెక్యూర్ స్టేజ్లో నేను సెక్యూర్గా ఉన్నాను, భద్రంగా ఉన్నాను, లాకర్లో ఉన్నాయి. లాకర్లో ఉంటే డబ్బులు ఉంటాయా అండి? లాకర్లో పెట్టింటే బంగారం ఉంటుందా? మనిషికే బతుకున్న మనిషికే సెక్యూరిటీ లేదు, లాకర్లో ఉన్న బంగారాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయంటే లివింగ్ ఇన్ ఇన్సెక్యూరిటీ, ఫీలింగ్ యాజ్ సెక్యూర్. అభద్రతాభావం. వీరభద్రుడు రాత్రి ఒక వీరభద్రుడు ఫోటో పెట్టాను, నల్ల భద్రం భద్రం మీద నడిచింది కదా. ఐదారుగురు సన్నిహితులను వదులుకొని 5-6 వేల మందిని కలుపుకొని పెద్ద కుటుంబం ఏర్పరచుకోవడానికి ప్రేమ అంటారా? ఒక ఇల్లు వదిలిపెట్టి ఆశ్రమ రూపంలో భవన నిర్మాణం గురించి ఆలోచించడం ప్రేమ అంటారా? పర్పస్ ఆఫ్ ది లైఫ్, ఆత్మ సాక్షాత్కారాన్ని మధ్యలో వదులుకొని శిష్యుల గురించి విచారించడం ప్రేమ అంటారు. ఇవన్నీ మనకి లెసన్స్ అండి, మనకి చెంపదెబ్బలు. మనం ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉన్నాం. ఈ 3 మాటలు అన్ని ప్రశ్నలు గుర్తించారు. నిజమైన ప్రేమ అంటే భగవంతునిపై గల భక్తి. డిజైర్లెస్ లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ డివోషన్ అని చెప్తుంది. ఫలాపేక్ష రహిత. చిట్టాపద్దులు ఇవ్వకూడదు భగవంతుని ముందు కూర్చొని. విఠల్ భగవాన్ ఇందాక మీరు చేసారు షెల్ గురించి మాట్లాడినప్పుడు ఆవిడ, డూ వాంట్ టు స్పీక్? విఠల్ శంకర సరస్వతి, శంకర సరస్వతి సాయిరామ్, సాయిరామ్ గురుగారు. ఆవిడ ఇంగ్లీష్ పోయిట్ గురించి అన్నప్పుడు మీరు చేస్తారు, మాట్లాడండి. సాయిరామ్. నేను అన్ని చూస్తుంటాను మేడం, నేనేం చూడాలనుకుంటే మీ పొరపాటు. మాట్లాడండి. సాయిరామ్, మరొకసారి చెప్పరా ఏ విషయం మాట్లాడాలో ఒకసారి. షెల్లి అమ్మా, షెల్లి అని వచ్చింది ఇంగ్లీష్ పోయిట్. దాని గురించి పిబి షెల్లి. At that time you raise your hand. Okay, leave it. పిబి షెల్లి ఈజ్ ఎ పోయిట్, నేచర్ పోయిట్ అండి. ఆయన ప్రకృతి గురించి రాస్తారు, పక్షులు, జంతువులు, వాటి గురించి రాస్తారండి. వారి పద్యాలన్నీ కూడా మోడర్న్ పోయమ్స్ కింద వస్తాయి ఆ టైటిల్ కింద. అవన్నీ కూడా మేము చదివేటప్పుడు డిగ్రీలో ఉండేవన్నమాట పిబి షెల్లివి. తర్వాత కొంచెం నేను మిస్ అయ్యాను మీరు చెప్పిన దానికి. ఇంట్లో కాస్త డిస్టర్బెన్స్ జరిగింది ఎవరు రావటం వలన, దానివల్ల. ఓకే, లీవ్ ఇట్. అంటే ఆవిడ పిబి షెల్లి అనగానే యూ హావ్ రేజ్ యువర్ హ్యాండ్, దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ యూ. by mistake it has come. Sorry. No sorry. problem. No. You have 100% right to raise your hand at any time. Sorry. Thank you. నీ ఒక్కదానికే, ఎవడు పడితే వాడికి కాదు. మనం నిజమైన ప్రేమ అంటే భగవంతునిపై గల భక్తి అని భగవాన్ బాబా ఆయనకు హితబోధ చేశాడు. బాబా మానవ రూపంలో ఉన్న మాధవుడు అని విరజానంద గుర్తింపగలిగాడు.
ఆయన బాబాకి వినయంగా ప్రణమిల్లి సెలవు కోరాడు. ప్లీజ్ వెయిట్ 1 minute అన్నట్టు స్వామి, ఒక నిమిషం ఆగు అన్నట్టు. విజయానంద మహారాజు ఒక క్షణం కళ్ళు మూసి తెరిచారు. అంతే, కళ్ళు తెరిచారు. ఆయన పుట్టపర్తిలో కాక ధర్మవరం సత్రాలు తన గదిలో ఉన్నాడు. ఇదికి ట్రైన్ 9:30కి, స్వామి 8 o'clock రమ్మన్నారు. ఎట్లా పోతాడు కారులో చెప్పండి? పోవడానికి ఎంత లేదన్నా ధర్మవరం నుండి పుట్టపర్తి 1 hour మనకు జర్నీ చేసిన వాళ్ళమే. గిరిజానంద దిగ్భ్రాంతి చెందారు. నేను భగవాను గది నుంచి బయటకు వచ్చి ఒక్క అడుగైన వేయకుండా 25 మైళ్ళ దూరంలో ఉన్న చోటకు ఒక క్షణాలు ఎలా రాగలిగాను? ఇది ఎలా సాధ్యము? ఇది సత్యసాయి బాబా వారి కృపా విశేషం తప్ప మరొకటి కాదు ఆయన గ్రహించాడు. ఆయన బాబా సాక్షాత్ భగవంతుడు అనే స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. గిరిజానంద మహారాజ్ కాశీకి వెళ్ళాడు. తన శిష్యులతో, నేను తెలియక పొరపాటు మిమ్మల్ని శిష్యులుగా చేర్చుకున్నాను, నన్ను నేను గురువుగా భావించుకున్నాను, దయచేసి నన్ను ఎవడు కూడా గురువు అనకండి దయచేసి ఈ క్షణం నుంచి, ప్లీజ్, మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ కాల్ మీ యాజ్ గురు ఫ్రమ్ దిస్ మూమెంట్, ప్లీజ్ డోంట్ కాల్ మీ యాజ్ గురు. నేను తెలియక పొరపాటు మిమ్మల్ని శిష్యులుగా చేర్చుకున్నాను, నన్ను నేను గురువుగా భావించుకున్నాను. అదృష్టవశాత్తు సకల సృష్టికి మూలమైన పరమాత్మ సత్యసాయినాథం రూపంలో అవతరించారు కాబట్టి ఆయన్నే గురువుగా స్వీకరిస్తే నాకు మీకు ముక్తి లభిస్తుంది అని తెలిపారు. ఆయన చెప్తాం కాదండి, నేను కూడా చెప్తున్నాను మీ అందరికి. దయచేసి నన్ను ఎవరు గురువు అన్నది ఇచ్చానని. తర్వాత ఆయన శిష్యులు గురువు అని పిలిపించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ గురువుల దగ్గర పోవండి కావాలంటే, నా చుట్టూ మాత్రం దొరుకుతుంది. తర్వాత ఆయన శిష్యులు ఆశ్రమం అనే బంధాల నుంచి బయటపడి కఠోర తపస్సులో లీనమయ్యారు. వారి దీక్షకు మెచ్చి బాబా 1983 సంవత్సరంలో ప్రశాంతి నిలయానికి పిలిపించి నరనారాయణ గుహ ఆశ్రమానికి వెళ్లే సాధకుల్లో ఒకరుగా ఆయన ఎంపిక చేశారు. దిస్ ఈజ్ అబౌట్ స్వామి విరజానంద అండి. నేను చాలాసార్లు చెప్తాను దీని గురించి సత్సంగాల్లో. Now we will see in today's importance various aspects are there. కొన్ని విషయాలు కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసింది ఈరోజు ఏంటి? ఈరోజు బంగారం కొనుక్కునే రోజు మర్చిపోతాం అంట. బంగారం కొనుక్కునే రోజు మర్చిపోతాడు ఎవడైనా? అందరి ఇంటే సంతోషము, శాంతి, ఆనందము, ప్రశాంతత ఉండాలని ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు సిద్ధించాలని కోరుకుంటూ, అక్షయ అంటే ఎప్పటికీ తగ్గదు అని అర్థం. కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పగలండి, టైం తక్కువ ఉంటుంది. ఐ విల్ ట్రై టు, అవసరమైతే 12:30 దాకా ఐ విల్ డూ మెసేజ్. 12:30 దెన్ యూ కెన్ కంక్లూడ్ విత్ సెషన్. అక్షయ అంటే ఎన్నటికీ తగ్గదు, ఎప్పటికి తగ్గదు అని అర్థం. దీన్నే అక్తితీస్, అఖాతీస్ అండ్ పరశురామ్ జయంతి అని కూడా అంటారు. ఈరోజు ఏమి చూసుకోకలే, అమ్మాయి క్యాలెండర్ చెప్పింది, ఇది లేదు, వారం లేదు, వద్యం లేదు, నక్షత్రం లేదని బాబు. శుభలగ్నమా, వద్యమా, రాహుకాలమా, కేతుకాలమా ఏం లేవు. రాహు కేతు మనమే, ఏమి చూసుకుండా అవసరం లేకుండా చేయవచ్చు. ఈరోజు ఆ యొక్క పురాణాల్లో, 18 పురాణాల్లో మత్స్య పురాణం ప్రకారము ఈశ్వరుడు పార్వతికి ఈ యొక్క అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. ఈరోజు ఏ వ్రతం చేసినా, జపమైన, హోమమైన, దానమైన, నామస్మరణ అయినా ఏనికి అక్షయం అవుతుంది, అద్భుతం. ఏ విధంగా అయితే మనం గ్రహణం రోజు చేస్తే, అంటే రోజు గ్రహణం ఎప్పుడు వస్తే సంవత్సరానికి 1-2 పడతాయి, అప్పటిదాకా వెయిట్ చేయొద్దు మనం. ఇక్కడ ఎవరు అక్షయుడు అంటే, అక్షయుడు అయిన విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే సర్వం, ఆయనే అమ్మవారు.
సో మెయిన్లీ బటర్ మిల్క్ ఇవ్వమని చెప్తున్నారండి. ఇప్పటికైనా ఇవ్వచ్చు, ఇంకా చాలా టైం ఉంది. ఈ సప్తాహం అయిన తర్వాత ఒక 10 మంది కానీ బటర్ మిల్క్ ఇవ్వండి. పితృలకి తర్పణాలు కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా టైం ఉంది ఇప్పుడు మనం. శివ పరమాత్మ అనుగ్రహంతో సంపదలకు రక్షణగా కుబేరుడు నియమితమైన రోజు. శ్రీ మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న రోజు. బ్రహ్మ నాలుక మీద సరస్వతిలాగా హృదయంలో లక్ష్మీదేవిలాగా అర్ధనారీశ్వరులాగా చివరికి వచ్చేది పరమే అర్ధనారీశ్వర హాఫ్ బాడీ ఇచ్చాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు దగ్గరికి వచ్చాడు. విష్ణు స్వరూపుడే పరమాత్ముడు జన్మించి త్రేతాయుగం మొదలైంది ఈరోజు. బలరాముడు జన్మించిన రోజు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజులకు సూర్యుడు అక్షయ పాత్రను ఇచ్చిన రోజు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర మరల అక్షయం చేసిన రోజు. కురుసభలో ద్రౌపదికి కృష్ణుడు అక్షయంగా చీరలిచ్చిన రోజు. మహాభారత ఇదండి. అంతేగాని బంగారం ఈ విషయాలు ఎవరు చెప్పాడా? మహాభారత కావ్యాన్ని వేదవ్యాసులు రాయటం ప్రారంభించిన రోజు. కపర్ది లుప్తకేశాయ. పైన కాంట్రాస్ట్, మా ఇంట్లో మంత్రాలు ఇప్పుడు వేదం నడుస్తుంది. ఒక పక్కనే కపర్ది తత్వం అంటారు, యూనిటీ ఆఫ్ థాట్. లుప్తకేశాయ బాగా ఈ రోజులంతా లుప్తకేశాయ. ఎక్కడ చూసినా జడ వేసుకోవడం మానేశారు. ఎక్కడ చూసినా లుప్తకేశాయ. లుప్తకేశాయ అంటే బోడగుడు. సారీ. శివుని జటాజూట నుంచి భూలోకానికి గంగ చేరిన రోజు. శ్రీకృష్ణుడు స్నేహితుడైన సుధామకు అష్ట ఐశ్వర్యాలు కురిపించిన రోజు. కుబేరుకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించిన రోజు. జైన మతంలో ఉన్న వాళ్ళు ఏమంటారండి? కడ్డినే ఉంటారు. ఎనిబడి అన్య మతస్థులు అంటారండి సాయిరాం. ఆదివారం ద హెడ్ ఆఫ్ ది జైన మత జైన మహావీర్ జినుడు వర్ధమాన మహావీరులు. అదే వర్ధమాన మహాజనుడు. వాళ్ళకు ఒక పేరు ఉందండి. డోంట్ ఫిల్ మై టైం. బౌద్ధ మతం సాయిరాం. నేను జైన మతం అంటే నువ్వు బౌద్ధ మతం అంటావు నిర్మల. తీర్థంకరులు అంటారండి వాళ్ళు. వండర్ఫుల్ మేడం, దిస్ ఇస్ ద ఆన్సర్ ఐ వాంట్. జైన మత మొదటి వర్ధమాన విహారీ ఎన్నో తీర్థంకర? ఎనీబడి? జీకే క్వశ్చన్. ఇప్పుడు ఐఏఎస్ పాస్ కావాలంటే అమ్మాయి వాడు చెప్పింది, ఆ అమ్మాయి ఏదో వచ్చింది ఏమనుకోక. జననాథ్ కావాలి. 24వ తీర్థంకరుడు సార్. సరే సార్, మీరు స్కూల్ పంతులు గారు సార్, మీరు చెప్పొచ్చు ఎట్లా? జైన మత మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. ఆయన 24 అయితే నేను ఫస్ట్ టైం పేరు చెప్తున్నా సార్. జైన మతం మొదటి తీర్థంకర ఇది ఋషభనాథుడు. టైం లేదు ఇవాళ. బసవ జయంతి కూడా ఉంది, చాలా ఉన్నాయి సార్. ఐ విల్ పోస్ట్, యూ కెన్ డూ ఇట్. ఋషభనాథుడు సంవత్సరం ఉపవాసం విరమించిన రోజు. భగీరథుని తపస్సు సంతోషించి దివిజ గంగ భూవిచ్చిన ఆ పాట ఏమన్నా పాడండి చివరిలో లాస్ట్. దివిజ గంగ భూవి తెచ్చిన సాయి పాదము. ఎవరైనా మంచిగా పాడేవాళ్ళు లాస్ట్ లో వృతంగా అయితే పాడండి, అప్పటిదాకా రికార్డింగ్ ఉంచుకోరు. భగీరథుని తపస్సుకు సంతోషించి గంగ భూమిపైకి వచ్చిన రోజు. ఇంకొక విషయం, చార్ధామ యాత్ర మొదలైంది. పోవాలా వద్దామని చూస్తున్నారు. మన పెహల్గాం ఇన్సిడెంట్ అయిన తర్వాత జనాలు ఆగరు. యమునోత్రి గంగోత్రి ఆలయాలు తెరవబడు దినం ఈ రోజు. గంగోత్రి యమునోత్రి తెలిసిన 2 రోజులకి కేదార్నాథ్ బద్రీనాథ్ తెరవబడతాయి. ఇప్పటికైనా నోట్ చేసుకోవాలి. 2 రోజులు తెలియకపోతే ఇప్పుడు తెలిసినప్పుడు ఏమైంది, మనకేమైంది?
ఇదివరకంటే తెలియదండి. యమునోత్రి గంగోత్రి ఎప్పుడంటే అక్షయ తృతీయ బంగారం కొనుక్కున్న రోజు ఓపెన్ అవుతాయి. ఇవాళకి 2 రోజుల తర్వాత కేదార్నాథ్ బద్రీనాథ్ ఓపెన్ అవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఎనీబడి అన్ని చెప్పాను, చూస్తూనే ఉన్నాను నేను టీవీలో. సింహాచలం అప్పన్నకి ఈరోజు చందనోత్సవం సాయిరాం. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎటువంటి ఆన్సర్లు చెప్పు. ఓకే, నిజరూప దర్శనం అవుతుంది ఈ రోజు. చందనోత్సవం తర్వాత దేవుడు ఎరుగు. ఈ రోజు మాత్రమే నిజరూప దర్శనం. ఈ రోజు చందనాన్ని ఒలిచి నిజరూప దర్శనం చేయిస్తారు. పూరిలో జగన్నాథం మొదలు ఇయ్యాలని 21 రోజులు చేస్తారు. పూరిలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఉత్సవ విగ్రహములకు చందనం సేవ చేసే జల విహారం జరుగు రోజు. ఒక ముఖ్యమైన విషయం, పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. అప్పటికప్పుడు రథాలు చేసుకోరు. స్వామి రథాలు చేయడానికి ఒరిస్సాలో 2 రోజులు బట్టి చేశారు 5 రథాలకి. అప్పటికప్పుడు రథాలు తయారు కావు. పూరిలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అని 3 రథాల నిర్మాణం ఆరంభించి ఈరోజు ప్రారంభిస్తారు. ఈరోజు విరివిగా దాన ధర్మాలు చేయాలండి. మజ్జిగ, తలనీరు, కూరగాయలు, ఆహార ధాన్యాలు, చెప్పులు, గొడుగు, ఏం చేతనైతే అది చేద్దాం మనం. పరిశుభ్రత చాలా ముఖ్యం. పూజా స్థలము, డబ్బు నిల్వ ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందాక ఏం చేసినా అక్షయం అవుతుంది కనుక పాపకార్యాచరణ వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. దయచేసి మనం ప్లాస్టిక్, అల్యూమినియం, స్టీల్ పాత్రలు ఈరోజు వాడకుండా ఉంటే మంచిది. డబ్బు అప్పుగా ఇవ్వద్దంటున్నాడు శాస్త్రం. నలుపు రంగు దుస్తులు ఈరోజు కొనదు దయచేసి. ఓం నమో నారాయణాయ జపం చేయొచ్చుదా? ఓం గం గణపతి అని జపం చేయొచ్చుదా? ఓం మహాలక్ష్మి నమో నమః చేయొచ్చుదా? ఓం గురుదేవాయ నమః అని గురువుని చింతించుకోవద్దా? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యు. ఈ మంత్రాలు జపం చేసుకోవచ్చుదా? ఇవే చేసుకోవాలంటే ఏం లేదు, సాయిరాం అనుకోండి. తృతీయ ఈజ్ నథింగ్ బట్ తదియ. మనకి తెలుగులో ప్రకృతి అని వికృతులు ఉన్నాయి. రాజుకి వికృతి ఏంటండి? సార్ పంతులు గారు చెప్తే అట్లా సార్, వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి ఇవి. రేడు అనే. ఓకే, తృతీయకు వికృతి తదియ. ఇక్కడ ఒక సామెత ఉంది మనకి, గిరియనాడు కనపడిన చంద్రుడు తదియనాడు తానే దర్శనమిస్తాడు ఎత్తుకోకల్లా. తృతీయ మూడో తిథి ఇది. ఈ 3 సంఖ్య మానవులోని సృజనాత్మక శక్తి గుర్తు అని శాస్త్రం అంటుంది. లోహంలో స్వర్ణానికి సంకేతం. మీరెవడో నా వెంబడి పడుతూనే ఉంటుంది. అదృష్టానికి, అనిర్వేదవాదానికి 3వ సంఖ్య మూలంట. ఆ త్రినేత్రుకున్న 3వ కంటికి ఎంతటి శక్తి ఉందో 3వ సంఖ్యకు అంతటి శక్తి ఉందని శివపురాణం చెప్తుంది. అతను పరశురాముడి జన్మతిథి వైశాఖ శుక్ల తదియ. ఇందాక మన మొత్తానికి వ్యాసుడు భారతం రాయడానికి స్టార్ట్ చేసింది కూడా ఈ రోజు. ఎవరిచ్చారు పాండవులకి అరణ్యవాసంలో ఉన్నప్పుడు? ధర్మరాజుకి ఎవరిచ్చారు అక్షయపాత్ర? సూర్యుడు సాయిరాం. తత్సవితుర్వరేణ్యం. సూర్య నథింగ్ బట్ గాయత్రి మంత్ర. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం. చాలా బాగుంటుంది అది. ఎవరైనా 3-4 నిమిషాలు అది శ్లోకం అంటే చాంట్ చేయండి రేపన్నా. తత్సవితుర్వరేణ్యం అని ఒక బ్యూటిఫుల్ ఒక 4-5 లైన్ల 4 నిమిషాలు స్టాంజా ఉంటుంది.
ఎనీబడి కెన్ ప్రాక్టీస్ అండ్ డూ ఇట్ ఆల్సో. సో దట్ సవిత్రు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చాడు. సో దిస్ కాల్ సర్వసిద్ధి ముహూర్త. అయ్యగారిని పంచాంగం అడగా కదా, 10 రూపాయలు ఇచ్చి మనం గోత్రం పేరు చెప్పుంటే చెప్తారు. కుటుంబంలో మొత్తం లిస్ట్ మనవరాలంతా అన్ని చెప్పక్కలేని చెప్తారు మనం సుధాకర్ గారు. సరే అన్ని చెప్పినప్పుడు ఒక 50 రూపాయలు తెచ్చి ప్లేట్లో వేస్తాడా? లేదు. 5 రూపాయలు కాని గురించి ఎదుగుతుంటున్నాం. ఈరోజు సూర్యుడు చంద్రుడు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. బోత్ ఆర్ వెరీ వైటల్. నేను మనం అనుకున్నాం ఆ యొక్క శాంతి పాఠాల్లో. అక్షయము అంటే క్షయం కానిది. అంటే ఏది నిర్మించినా, ఏది కొన్నా, ఏ పని ప్రారంభించినా శాశ్వతమే కాక అభివృద్ధి, ప్రోగ్రెస్, భద్రత లీడ్స్ టు ప్రోగ్రెస్ అన్నాడు. సెక్యూర్ లేకపోతే ప్రోగ్రెస్ ఎలా వస్తుందండి? మనకు సెక్యూరిటీ లేకపోతే ప్రోగ్రెస్ ఎలా సాధిస్తాం? అభివృద్ధి చెందిన దేశాలు ఇస్తూనే ఉండిపోతాం. అంతేకాదు ఎవరైనా సరే. సో శాశ్వతమే కాక అభివృద్ధి అంటే విజయం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. ఇంకో ముఖ్యమైన సంఘటన ఈరోజు త్రేతాయుగంలో వనవాసంలో ఉన్న శ్రీరాముడికి సుగ్రీవుడికి సఖ్యత కలిగింది సార్. యా అగ్నిసాక్షిగా, అగ్ని సాక్షిగా. పెళ్లి కూడా అగ్నిసాక్షిగా చేసేవాళ్ళండి. అందుకే అది ఫ్రెండ్షిప్ కూడా ఎక్కడ అగ్నిసాక్షిగా సఖ్యత కుదుర్చిన రోజు తులసి రామాయణంలో ఉంది. అందువల్ల వారి మైత్రి బంధం అంత శాశ్వతమై పరిడే మిల్లింది అంటున్నారు. పరిడే మిల్లటం అంటే ఏంటి సార్? కదా పరిడే మిల్లింది, పరిడే మిల్లింది. వాళ్ళ మైత్రి బంధము ఈరోజు పరిడే మిల్లింది, బాగా వికసించింది సార్, డెవలప్ అయింది. అది లక్ష్మీదేవి స్వర్ణానికి అధిదేవత. ఎవరైనా కనకదార స్తోత్రంలో ఒక శ్లోకం ఉందండి. ఎవరైనా నోటికి వస్తే దిగ్వస్తవి కనక అని ఎవరైనా వస్తే చెప్పండి. ఎనీ స్టాంజా. సో సంవత్సరం బట్టి ఆశావాహులు ఎదురు చూస్తుంటారు. అక్షయ తృతీయ మనం అలా ఎదురు చూడక్కర్లా. దుర్గాదేవిని దుర్గా సప్తశతి మూకశంకర్లు రాసిన దాంట్లో దుర్గాదేవిని స్థుతిస్తూ దుర్గామాత మహిషాసుని సంపాదించింది. ఈ వైశాఖ శుద్ధ తృతీయ రోజు అని శాస్త్రం చెప్తోంది. సాందీపముని వద్ద శిష్యరేఖం చేసిన ఎన్నో ఏళ్ల తర్వాత సుధాముడు శ్రీకృష్ణుని చూడటానికి వైశాఖ శుక్ల పాఠ్యమి రోజు వెళ్ళి తృతీయ రోజు తిరుగు ప్రయాణం అయ్యాట. ఈ 3 రోజుల పాటు ఇప్పుడు అర్థమవుతుంది. ఇలా వచ్చి అలా పోలా, పొద్దున్నే పోయి సాయంత్రం రిటర్న్ టికెట్ కొనుక్కోవాలా. ఈ 3 రోజులు శ్రీకృష్ణుడు సుధాముడి సాంగత్యం వేడక తన పనులన్నీ పక్కన పెట్టి దివ్యత్వమైన వాటి వండర్ఫుల్ క్యారెక్టర్ కృష్ణ పరమాత్మ అండి. ఇప్పుడే వస్తానండి, ఎవరిని వస్తే ఇప్పుడే బజార్ పోయి వస్తే పని వస్తాను బాబు. ఇప్పుడు రావడం కాదు, 3 గంటలు 4 గంటలు ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వస్తుంటారు. అప్పటికి కూడా రారు కొంతమంది. ఇప్పుడు నవ్వే కల్చర్ ఇది. ఎవరిని వస్తారంటే ఇప్పుడే పర్లేదు, ఇప్పుడు 5 నిమిషాలు వచ్చేస్తా అంటారు. 5 నిమిషాలు కాదు, 5 గంటల తర్వాత మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతుంటారు. కృష్ణ పరమాత్మకు ఎన్ని పనులండి, అవన్నీ కూడా పక్కన పెట్టేసి 3 రోజుల పాటు సుధాముడి యొక్క సాంగత్యం వేడక, కొంగు వేడక దివ్యత్వమైన చెలిమిని ప్రదర్శించేటండి. అక్కడి భోగభాగ్యాన్ని చూసి తాను మూటగట్టుకుని తెచ్చిన అటుకులను సిగ్గుపడుతూనే తిరుగు ప్రయాణం ముందు తన కానుకగా శ్రీకృష్ణునికి అందజేస్తాట. పోగానే ఇప్పుడు అప్పచెప్పల. అదే గొప్ప కానుక అందుకొని అటుకులను తిని శ్రీకృష్ణుని సంతోషంతో సుధాముని సాగనంపుతాట. ఆ రోజు వైశాఖ శుక్ల తృతీయ ఇంటికి తిరిగి వచ్చిన సుధాముడి ఇల్లంతా స్వర్ణమయ అయిపోయింది. అది అక్షయ తృతీయమైంది. టుడే ఈవెన్ డబ్బుల దేవుడు కుబేరుడు కూడా లక్ష్మీదేవిని పూజిస్తాడట. నేను కూడా అనుకున్నాం,
ఈవెన్ దైవం గనక అబద్ధతా భావం వస్తే దేవుడికి పనిచ్చు. నేను అనుకున్నాం కదా, చెప్పారు కదా సార్, అది ఎవరికైనా అబద్ధతా భావం వచ్చిందంటే దేవుడి బి పనిచ్చుడే. అవును సార్. మనం ఎంత సరిగా సామాన్యులు. సో కుబేర హ్యాస్ టు వర్షిప్ శ్రీ మహాలక్ష్మి. వీరిద్దరు సంపదలకి సర్వసిద్ధులకు ప్రతీకులండి, కుబేరుడు లక్ష్మీదేవి. మనం వచ్చినప్పుడు బాగుంటుంది, వెళ్ళేప్పుడు బాగుంటుంది. ఎవరైనా చెప్పండి ఒక నిమిషంలో. ఇద్దరు వచ్చేస్తారు. జ్యేష్ఠాలక్ష్మి పోయేటప్పుడు బాగుంటుంది, వరలక్ష్మి వచ్చేటప్పుడు బాగుంటుంది. ఇచ్చే చేతికే తీసుకోవడం సాధ్యం అవుతుంది. బాగా తిన్నవాడు కండలాగా పనిచేయాలంటారు స్వామి. తిని కూర్చోవడం కాదు, తిన్నప్పుడు పనిచేయాలండి కండలాగా. ఇచ్చే చేతికే తీసుకోవడం సాధ్యం అవుతుంది అని ఒక ఆరోక్తి కూడా ఉంది. ఈ విషయం చాలా సీక్రెట్, చాలా రహస్యం ఉంది. మన మంత్రాల్లో చెప్పినప్పుడు రహస్యం అని చెప్పి నేను కూడా సంకల్పకార సిద్ధి రహస్యం అని సీక్రెట్ మంత్రాలన్నీ రహస్యం అండి. దాని మార్మిక నియమాలు దానికి ఉంటాయి. విషయానికి ప్రాపంచిక విజయాలను సొంతం చేసుకోవాలంటే ముందు స్వచ్ఛమైన హృదయంతో ఇవ్వాలి అనేది ముఖ్యమైన సీక్రెట్ లో ఒకటని చెప్తోంది. మనం ఇచ్చిన దానికి ఆశించదు అసలు. మనం ఆశించకపోయినా దానం చేసింది మరింత ఎక్కువ వెనక్కి వస్తుంది అని అసలు మైండ్ లో థాట్ రావద్దు. మనం ఏదైనా పొందడం కోసం ఏదైనా ఇవ్వటం అనేది పురాతన శాస్త్ర విధి. డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఆఫ్ ఈవెన్ గ్రాటిట్యూడ్. కళ్ళల్లో కూడా చాలా బాగా చేసామని డు నాట్ ఎక్స్పెక్ట్ ద ఫీలింగ్ ఫ్రమ్ ద రిసిపియంట్. ఎందుకంటే ఈరోజు సూర్యచంద్రులు శక్తివంతంగా ఉంటారు కనుక ఈరోజు దాన ధర్మాలకు పుణ్యకార్యాలు చాలా ముఖ్యమైనది. మనకి చాలా టైం ఉంది, పని సాయంత్రం దాకా చాలా పనులు చేయొచ్చు. శ్రీ మహావిష్ణువు చందనంతో పూజిస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఇంకొక విషయం అండి, ఆదిశంకరులు కనకదారాస్తవం అని చెప్పింది కూడా ఈ రోజేట. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిందో ఈ రోజుట. కనుక చాలా పవిత్రమైన శుభదినం అండి. కనుక మనం విష్ణు గుడికి పోవడా, ఏ గుడికైనా పోవచ్చు. శివకేశవుల ఇందాక అష్టోత్తరం పెట్టాను, ఎంతమంది చూశారో. శివకేశవుల యొక్క అష్టోత్తరం పెట్టాను. పితృవాక్య పరిపాలకుడు అనగా ఎవరండి మన గుర్తుకొచ్చేది? రాముడు. పరశురాముడు గుర్తురాడా? పరశురాముడు, రాముడు సాయిరా అంతా అలా చెప్తే కాదు, మార్కులు ఏరు నీకు. రాముడి పేరు ఇవ్వను, పితృవాక్య పరిపాలకులు రాముడి పేరు ఇవ్వను. అదే రాముడి పేరు ఇవ్వని చెప్పి నన్నే భవన్ పెట్టు, గుర్తున్నా వస్తుంది. ఇక్కడ సార్ పరశురాముడు ఘోరం, శ్రీరాముడు అఘోరం సార్. ఇప్పుడు మనం ఈరోజు పరశురామ జయంతి గురించి చెప్పినప్పుడు పితృవాక్య పరిపాలన ఒక సినిమాలో డైలాగ్. ఏ సినిమాలో? భారతీయ గుంటూరు. సీతారామ కళ్యాణంలో వస్తా సాయిరా. కాదు, ఈ మధ్య సినిమాలో, అన్నమయ్య సినిమాలో. పితృవాక్య పరిపాలకుడు, మాతృభక్తి పరాయణుడు పరశురాముడు. ఆ విధంగా వైశాఖ మాసం శుక్ల తదియ ఈరోజు పరశురామ జయంతి. దశావతారాల్లో పరశురామ అవతారం ఒకటి. ఎన్నో అవతారం అండి? ఎనిబడి? సాయిరామ్ 7. 5వ అవతారం అండి. 5 6 లెక్క పెట్టుకుని చెప్పమ్మా, ఎందుకు ఎడమే లెక్క పెట్టుకో. 5వ అవతారం మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ. ఆరోది కరెక్ట్. ఏది పెట్టినా చెప్పకండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద 10 అవతారాలు.
అవతార లక్ష్యం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మహావిష్ణు ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవతారం దానికే వచ్చింది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఇప్పుడు 1 more క్వశ్చన్. మొన్ననే నేను పెట్టాను, పరశురాముడు ఒక లిస్ట్ లో యాడ్ చేసాం. ఏ లిస్ట్ అది? చిరంజీవులు. వండర్ఫుల్. ఎవరమ్మా ఆన్సర్? ఎవరు చెప్పారు? నేనే సార్. ఎవరు చెప్పిన ఆన్సర్ నువ్వు చెప్పు. అందరిని బంగారం నువ్వే, నీకు బంగారం గోల్డ్ మెడల్. పద్మాపయ్యను గారు. అవును, సప్త చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు. ఈ రోజున మొదటి జామున 6 గ్రహం ఉచ్చ స్థితిలో ఉండగా రాహు మిథున లగ్నంలో ఉన్న సమయంలో సాక్షాత్ శ్రీహరి రేణుకాదేవి గర్భంలో పరశురాముడిగా అవతరించాడు. పరశురాముడి తల్లిదండ్రులు జమదగ్ని ఋషి, రేణుకమ్మ. జమదగ్ని రేణుక సార్. పరశురాముడు చిన్నతనంలో తన తండ్రి పితామహుడైన భృగు ఆశ్రమానికి వెళ్ళాడు. అయితే అతని తేజస్సును భరించలేక భృగు శిష్యులు కళ్ళు మూసుకున్నారు. దీన్ని గమనించిన భృగు తన మునిమడుడైన పరశురాముని హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. ముత్తాత సలహా మేరకు రాముడు హిమాలయాల పర్వతాలకు వెళ్ళి, అప్పటికి రాముడు లేక ఒక రాముడు అంటే పరశురాముడు అండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు రామావతారం రాలేదు. హిమాలయ పర్వతాలకు వెళ్ళి శివుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాట. తపస్సును మెచ్చి శివుడు ప్రత్యేక బాలుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు మొన్న 14 సంవత్సరాలు చెత్తర పిడుగు 35 వాళ్ళలో సెంచరీ కొట్టాడు. స్టేడియం అంతా మారుమోగిపోయింది, చూసారా లేదు? ఇప్పటికైనా చూడండి. వయసుతో సంబంధం లేదు. 14 సంవత్సరాలు. అది వైభవ్ కృష్ణవంశీ, పేరు కూడా అద్భుతంగా. 11 సిక్స్లు కొట్టాడు, ముచ్చమట్లు పోసి బౌలర్లకి. సో వయసుతో సంబంధం లేదు, జ్ఞానానికి కానీ ప్రావీణ్యాన్ని గుర్తుపెట్టుకోండి. వైభవ్ వంశీ ద రియల్ ఎగ్జాంపుల్ కళ్ళ ముందు. బచ్చగాళ్ళకి చెప్పండి, మన బచ్చగాళ్ళకి చెప్పాలా. మన కళ్ళ ముందే జరిగింది. ప్రహ్లాదం చూడలేదు, ధ్రువం చూడలేదు, మార్కండేయుడు అనేది తెలియదు మనకు. కృష్ణవంశీ అయితే తెలుసు కదా, వీడియో పెట్టుకుని చూసుకోవచ్చు. ఇప్పుడు ఏతో సంబంధం లేదు. పర్వతాలకు వెళ్ళి శివుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాట. తపస్సు మెచ్చి శివుడు ప్రత్యక్షమే బాలుని చూసి ఒక మాట అన్నట్ట, బాలక నేను ప్రసాదించే బాలక అంటాడు ఏదో సినిమాలో, పాతాళ భైరవిలో అనుకుంటా. నేను ప్రసాదించే అస్త్రాలను ధరించే శక్తి నీకు ఇంకా రాలేదు బాలక, కొంతకాలం తీర్థయాత్రలు చేసిరా అని సలహా ఇచ్చింది. శివుడి సలహా మేరకు ఆ బాలుడు కొంతకాలం తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చి తపస్సు ప్రారంభించాడు. ఈ సమయంలో రాక్షసులు దేవతలపై దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో దేవతలు శివుడి వద్దకు వెళ్ళి శరణు వేడారు. ఆ సమయంలో శివుడు రాముడిని రప్పించి పరశువు అంటే గండ్రగొడ్డలను ఆయుధంగా ప్రసాదించాడు. దాన్ని స్వీకరించిన రాముడు దండెత్తి రాక్షసులు అంతమందించి స్వర్గాన్ని రక్షించి ఇంద్రుడికి అప్పగించాడు. ఇదే పని ఇంద్రుడు, పదవి పోగొట్టుకోవడం, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం. ఇంద్రుడు అంటే మైండ్ నేచరే ఇది, డోంట్ థింక్ అదర్వైజ్. ఇంద్రుడు నా మీద కోపం వస్తుంది. మానవ అంటే ఏంటి సార్ డెఫినేషన్? నేను ఒకసారి చెప్పారు, బ్యూటిఫుల్ డెఫినేషన్, చాలా మందికి మర్చిపోయి ఉంటారు. మానవ అంటే ఎవరు సార్? మీరు చెప్పారు నిన్న. నూతనుడు అని అర్థం అంటండి, పాతవాడు కాని సార్ పాత చెప్పండి సార్, సత్సంగాల్లో చెప్పకండి సార్. నేను చెప్పిన రుద్రంలో చెప్పిన డెఫినేషన్ చెప్పండి సార్. సాయిరామ్. నాకు తెలుసు మానవ అంటే నా ఎందుకు కాదు సార్, వద్దు. రుద్రంలో బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చాడు మానవ అంటే. నాకు గుర్తులేదు సార్. మనసును అనుసరించేవాడు మానవుడు సార్. రైట్, వెరీ గుడ్ సార్. నాకు అన్ని గుర్తు పెట్టుకుంటారు, చాలా ఇబ్బంది అవుతుంది సార్ కూడా. అవును సార్.
సార్ డోంట్ థింక్ అదర్వైజ్ సార్. యూఆర్ మై డీరెస్ట్ కోటేశ్వర ప్లీజ్. యూఆర్ మై బిగ్ బ్రదర్ సార్. ఐ హావ్ నో బ్రదర్. నాకు రక్త సంబంధంగా యూఆర్ మై బ్రదర్ సార్. యూఆర్ మై బిగ్ బ్రదర్ కోటేశ్వర గారు. సాయిరామ్ సార్. పాదశారథి ఇంకొక సోదరుడు. నాకు ముగ్గురు ఇచ్చారు. పాదశారథాలతో వన్ అమ్మాయి బ్రదర్. శివుడు అందుకని అప్పటిదాకా వై ఐ కాల్ రామ ఇప్పుడు అర్థమై ఉంటుంది బహుశా. రాముడు పుట్టలేదని కాదు, స్వర్గాన్ని రక్షించి ఇంద్రుడికి అప్పగించాడు. శివుడు పరశురామును ప్రసాదించడం వల్ల రాముడికి పరశురాముడు అని పేరు ఏర్పడిందండి. జమదగ్ని భార్య పరశురాముడి తల్లి అయిన రేణుకాదేవి ప్రతిరోజు ఉదయాన్నే నదికి వెళ్లి మట్టితో కుండను తయారు చేసుకుని నీటితో పటిభక్తి తీసుకొచ్చేది. అలాగే ఒకరోజు నది వద్దకు వెళ్లిన రేణుకాదేవి భార్యతో కలిసి జల విహారం చేస్తున్న చిత్రరోజు అనే గంధర్వరాజును చూసి మనసు, నాకు మానవ అంటే ఉత్తకం లేదు సార్, మనసు చెల్లించినట్టు కుండ చేసినా నిలవలేదు. రాధ భక్తిని తెలుసుకుందాం అని చెప్పి ఒక కుండకి మొత్తం చిరులు పెట్టి నీళ్ళు తీసుకురమ్మని చెప్తుంది. గోపికలు అనమాట. రాధ భక్తి ఎంత గొప్పదని చెప్తుంది. ఆవిడ నీళ్ళు ముంచుకొని ఏం చేసినా కృష్ణ కృష్ణ కృష్ణ, ఏం చేసినా కృష్ణ కృష్ణ కృష్ణ. నీళ్ళు ముంచుకోవడం కృష్ణ కృష్ణ అనేది కృష్ణ అన్నప్పుడల్లా ఆ యొక్క రంధ్రాలన్నీ ముడుచుకునేట్టు హ్యాపీగా నీళ్ళు తీసుకొచ్చింది. ఇట్లాగా 2 కుండలతో నీళ్ళు చేస్తుంటే ఎవరైనా చెప్తారా? కాబట్టిలో 2 కుండలు తెస్తుంటారట. ఒక కుండలో నీళ్ళే ఉంటే ఒక కుండలో నీళ్లు ఉండవు. ఎనీబడి? ఆ కుండలో చిల్లి కుండలో నీళ్లు చుట్టుపక్కల చెట్ల మీద పోయి చెట్లని పైకి వచ్చినాయి. ఒక కుండలో, కావడి కుండలో ఒక కొండ. రెండో కొండ అనుకున్నది ఇది ఎప్పుడు నీళ్లు తీసుకురాదని చెప్పి. అందువల్ల ఆలస్యంగా నీటిని తీసుకుని ఇంటికి చేరిన రేణుకాదేవిని ఆలస్యానికి కారణం అడిగాడు జమదగ్ని. ఆ రోజులో అయితే ఊరుకున్నాం, ఈ రోజులో నోరు మూసి కూర్చోవాల్సిందే. అడిగే హక్కు లేదు మనకి. మౌనంగా రేణుకాదేవి ఉండిపోవడంతో తన దివ్య దృష్టిని జరిగిన దాన్ని తెలుసుకుని భార్యపై కోపోద్రిక్తులైన జమదగ్ని తన కుమారుని పిలిచి తల్లి నరికేయమని ఆజ్ఞాపించాడు. ఎవడు తల్లి తలకాయ నరకమంటే ఎవరు నరుకుతాడండి? నోబడి. దీంతో జమదగ్ని తన పిల్లలు అన్నారు, ఎంతమంది పిల్లలు మనకు తెలియదు. దీంతో జమదగ్ని తన చిన్న కుమారుడైన పరశురాముని పిలిచి తల్లిని నరకమని ఆజ్ఞాపించింది. పితృవాక్య పరిపాలకుడు తండ్రి ఆజ్ఞను అనుసరిస్తూ పరశురాముడు పితృవాక్య పరిపాలన ఇక్కడే మొదలైంది. దీని తర్వాత రాముడు అవుతారు అనమాట. తండ్రి ఆజ్ఞను అనుసరిస్తూ పరశురాముడు తల నరికేసిపోయాడు. అబ్బాస్ నేను చెప్పింది చేసావు, ఏమైనా వరం కోరుకోమన్నట్ట. తల్లిని బ్రతికించమని కోరుకోరాడు. ఇది రేణుకాదేవి జీవించింది. ఇక్కడ 2 క్యారెక్టర్లు, పితృవాక్య పరిపాలకుడు, మాతృభక్తి పరాయణుడు. ఒకసారి కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. మహర్షి రాజుకు సకల మర్యాదలు చేద్దంతో విందు భోజనం పెట్టాడు. ఏంటి నీ దగ్గర ఏం లేడు ఇట్లా పెట్టాడంటే దగ్గర కామధేనువు కారణం తెలుసుకున్నాడు సమంతకం టైప్లో. అది నాకేమని అడిగాడు సహజంగా. మహర్షి నిరాకరించాడు. కోపోద్రిక్తుడు రాజు బలవంతంగా కామధేను తీసుకుని వెళ్ళాడు. పరశురాముడు వచ్చాడు, తెలుసుకున్నాడు, కోపోద్రిక్తుడయ్యాడు, మెడలో చచ్చిన పాములాగా. రాజకుమారుని తరిమివేసి కామధేను తిరిగి తీసుకుని వచ్చింది. అయితే అప్పటి నుంచి మొదలైంది సినిమాలు. కొత్తగా సినిమాల్లో చూపించలే, అప్పటి నుంచి ఉన్నాయి కక్షలు సాధింపులు. ఇప్పుడేం కొత్త కాదు మనకి. అయితే రాకుమారుల పగతో పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో దాడి చేసి జమదగ్ని తల్లి నరికేసి కామధేను తీసుకుని వెళ్ళిపోయాడు. జమదగ్ని మరణించడంతో ఆయన భార్య రేణుకాదేవి 21 సార్లు పరశురాముని పిలిచింది. 21 సార్లు భూప్రదక్షిణ ఎందుకు చేశారు అంటే దిస్ ఈస్ ద రీజన్ అని బాబు. పరశురాముని ఆశ్రమాన్ని చేరుకుని దాన్ని తెలుసుకుని 21 సార్లు భూప్రదక్షిణ చేస్తూ దండయాత్ర చేసి శక్తులను అంతమందిస్తాడు.
ఆ రక్తంతో పితృతర్పణ చేస్తుంది. ఆ రక్తం సమంతక పంచకము అనే పేరుతో 5 తీర్థాలు అయినట్టుగా కథనం. రాజులందరినీ చంపి ఆశ్రమానికి వచ్చి తన తండ్రి తలను మొండెంతో కలిపి తిరిగి జీవింపజేసేందుకు యజ్ఞం చేసి తండ్రిని సజీవం చేశాడు. జమదగ్ని సప్త ఋషుల్లో ఒకరయ్యారు. యజ్ఞం అనంతరము రాజులందరినీ అంతమందించడం వల్ల తనకు లభించిన భూమి అంతటినీ కశ్యపాడి మహర్షులకు దానం చేశాడు. చూడండి, దానకర్ణుడు. కశ్యపుడు పొందటం వల్ల భూమికి కశ్యపి అనే పేరు వచ్చింది. తర్వాత పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. తీసుకున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు చూడండి. నువ్వు దానం ఇచ్చిన భూమి మీద నువ్వు నివసించేందుకు నీకు వీలు లేదు అని కశ్యపాడు చెప్పంటూ పరశురాముడు సముద్ర తీరానికి వెళ్ళి తన ఆయుధాన్ని సముద్రంలోకి విసిరాడు. అక్కడ భూమి బయటికి రాగా తన నివాసం చేసుకున్నట్ట. జస్ట్ లాజికల్ గా ఆలోచిద్దాం. లౌకికంగా శ్రీ మహావిష్ణు అవతార రూపుడైన పరశురాముడు మరో అవతార రూపుడు శ్రీరామ చేతిలో ఓడిపోవడం విశేషం కాదండి. పరశురాముడు తపస్సు చేసిన సమయంలో శ్రీరాముడు మిథిలా నగరంలో శివుడి ధనస్సును వెలికి సీతాదేవిని వివాహం చేసుకుని అయోధ్యకు తిరిగి వస్తుండగా తన గురువైన శివుడి ధనస్సును విరగొట్టాడు అనే కోపంతో పరశురాముడు కోపోద్రిక్తుడై రాముడిపై దండెత్తి రాముడి చేతిలో ఓడిపోయి తిరిగి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. రాముడికి అవతార పరిసమాప్తుంది, కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తుంది. పరశురాముడికి అవతార పరిసమాప్తి లేదు. వై? వాట్ ఈస్ ద రీజన్? ఇందాక చెప్పాడు కదండి పద్మభయన, చిరంజీవి సార్. అది సగం. చివరిగా చాలా విషయాలు ఉన్నాయి కానీ చాలా అతీతమైనది. ఇందాక ఏదో అడిగాడండి, అది పాడిస్తుంది. 2-3 నారాయణ కీర్తనలు మంచి పాడిస్తాను సార్. ఒక పరశురామ మంత్రం చెప్పుకొని నేను చెప్తాను, మీ మనసు లోపల అనుకోండి. ఓం జమదగ్నాయ విద్మహే మహావీరాయ ధీమహి తన్నో పరశురామ ప్రచోదయాత్. ఒకసారి ఓం జమదగ్నాయ విద్మహే మహావీరాయ ధీమహి తన్నో పరశురామ ప్రచోదయాత్. మూడోసారి ఓం జమదగ్నాయ విద్మహే మహావీరాయ ధీమహి తన్నో పరశురామ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. మిగిలిన విషయాలు గ్రూప్ లో పెడతాను, చదువుకోండి, రికార్డు చేస్తాను.